యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. సర్వగంతమై యేసయ్యకి చెందును గాక. మరొక సందేశం ద్వారా ఆయన మనకు తెలియజేయనటువంటి ఆయన సందేశాన్ని మనం ఆలకిద్దాము. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తుతులు. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాన్న, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడండి. నీ ఆత్మ ద్వారా దేవా తండ్రి నాయన నీ వాక్కును బయలుపరచండి, సహాయం చేయండి. నాయన ఈ అంత్యకాలాల్లో అపాయకరమైన రోజుల్లో మేము గుర్తుపట్టుకుని దేవానికి మహిమార్థం జీవితం జీవించటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం ఆదరించేంత వరకు మీరు నాకు నడిపించండి. ఇది తెలియజేస్తున్నటువంటి నాకు నాయన ఆలకిస్తున్న వారికి కూడా అర్థమవటకు సహాయం చేయండి. అయ్యా నీ నామ ఘనత కొరకు ఈ వర్తమానాన్ని వాడుకొని సహాయం చేయండి. ఈ వర్తమానం చేత నాతో మాతో మాట్లాడమని సర్వగంతమేమ నీవే పొందమని మా ప్రియరక్షుడు నసీరపత్రి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంతమై యేసయ్యకే చెందునుగాక. ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, అంత్య దినాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? అంత్య దినాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉందా? దేవుడు తన కనికరం చొప్పున మనల్ని రక్షించాడు. ఎంతో ఆయన వెల చెల్లించి ఆ విషయాన్ని గుర్తుపట్టగలుగుటకు క్రైస్తవులమైనటువంటి మనకు ఎంతో ధన్యత. ఈ ప్రపంచంలో అన్ని ధన్యతల కన్నా మించిన ధన్యత యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించడం. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో క్రీస్తుని గురించినటువంటి వర్తమానాన్ని కానీ, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి విషయాన్ని కానీ మర్చిపోయినటువంటి వారుగా ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నాము. ఇది విశ్వాసులు మర్చిపోతే పర్వాలేదు. దేవుడి యొక్క వర్తమానం ఏదైతే తెలియజేస్తుందో, దేవుడు దేనికి వారిని నియమించాడో, దేని కొరకు వారిని నియమించాడో ఆ విషయాన్ని మర్చిపోతున్నటువంటి వారిని మనం చూస్తున్నాము. పౌలు గారు చెప్తాడు తిమోతి గారికి రాసి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఏం చెప్తున్నాడంటే, ఈ సంగతులను నాజ్ఞాపించి బోధించుము. ఆజ్ఞాపించు, నాజ్ఞాపించు అంటే వీటిని నువ్వేం చేయాలి? నువ్వు అన్వయించుకుని బోధించాలి. ఈ విషయాల్ని మనం అన్వయించుకోవాలి. మొదట మనము చదువు నేర్చుకుంటేనే, మనము 10th క్లాస్ వరకు అంటే బీఈడి చదివితేనే 10th క్లాస్ కానీ ఆ లోపు ఉన్న వారికి కానీ చెప్పగలుగుతాం. మనం చదువుకోకుండా మనం ఏ విధంగా చిన్న క్లాసుల వారికి చదువు చెప్పలేం కదా. క్రైస్తవుడు అన్నవాడు, క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము నేర్చుకుంటున్నది బైబిలు. ఈ బైబిల్ మన అందరికీ కూడా అర్థం కాదు. ఎందువల్ల అంటే, మనము ఈ బైబిల్ ఎరిగిన వారం కాదు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని కనికరం చొప్పున నా ఊహ వచ్చినప్పటి నుంచి కూడా బైబిల్ అనుసరిస్తున్నాను కాబట్టి, బైబిల్ని నేను సండే స్కూల్ నుంచి మా పాస్టర్ గారి ద్వారా దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది. కానీ మధ్యలో 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో దేవుడు దర్శించిన తర్వాత ఈ వర్తమానం దగ్గరికి వచ్చిన వారు ఉంటారు. ఈ తప్పనిసరిగా ఏం చేయాలంటే, ఈ వర్తమానాల్ని బోధించే పాస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. వీరు అక్కడికి వెళితేనే వారు చెప్పిన వాక్కు ప్రకారాన్ని వీరు అర్థం చేసుకోగలరు. అలాంటప్పుడు సేవకుడు అంటే పాస్టర్ గారు అన్నప్పుడు, పాస్టర్ అంటే ఉపదేశకుడు, ఉపదేశించేవారు, ఈ వర్తమానాన్ని ఉపదేశించేవారు తమ దగ్గరికి వచ్చినటువంటి వర్తమానాన్ని అంగీకరించి నిత్యరాజ్యం మీద నిరీక్షించి దేవుని వెంబడిస్తున్నటువంటి వారు, సేవకులు ఏం చేయాలంటే, క్రొత్తగా వచ్చే వారికి ఈ విషయాన్ని తెలియపరచాలి. తప్పనిసరిగా తమ జీవితాల్లో జరిగించినటువంటి యేసుక్రీస్తు వారిని, రక్షించినటువంటి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞులై ఈ విషయాన్ని తెలియపరచాలి. ఇది తెలియపరచడం చేత వారికి జీతం ఇస్తానన్నాడు ఆయన. నా రాకడలో మీ క్రియలకు తగిన విధంగా మీరు చేసిన దానికి నేను జీతం ఇస్తాను అన్నాడు. కానీ ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, జీతం ఇక్కడిస్తే చాలు,
పరలోకంలో జీతం ఉంటుందో లేదన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు ఉపదేశకులు, పాస్టర్స్. చూస్తుంటే ఎలా ఉందంటే పరిస్థితి, మరలా ఒకళ్ళు బోధించాల్సి వస్తుంది. టీచర్‌కే మరలా టీచింగ్ చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ 2026 సంవత్సరం టీచర్స్‌కి గూడా పరీక్షలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. మరలా వారిని ఒకసారి పరీక్షించాలి. ఎందుకంటే విద్యార్థులందరూ పాస్ అవ్వట్లేదు. కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటో కూడా తెలుసుకోవడం కోసం వీళ్ళు వచ్చినటువంటి టీచర్స్ అవునా కాదా అని తెలుసుకునే పరిస్థితి కూడా వస్తుంది అని గత 5-6 నెలల క్రితం నేను దేవుడు తన కనికరం చొప్పున మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని నేను మాట్లాడటం జరిగింది. తర్వాత నేను మరలా అది విన్నాను. టీచర్స్‌కి కూడా పరీక్షలు చేసే కాలం వచ్చింది. వారు ఇప్పుడు సరిగ్గా ఉన్నారా లేదా అని. క్రైస్తవ జీవితంలో పాస్టర్స్‌కి కూడా, ఉపదేశకులకు కూడా సరిగ్గా ఉన్నారో లేదో అన్నది ఒక్కసారి పరిశీలించుకోమని చెప్పి మనకి బైబిల్ తెలియపరుస్తుంది. ఎందుకంటే మనము నిత్యరాజ్యం కొరకు బైబిల్ ఇవ్వబడింది. ఇది నిత్యరాజ్యానికి నడిపించడానికి క్రైస్తవులను నిత్యరాజ్యానికి నడిపించడానికి మనకి బైబిల్ అనుగ్రహించబడింది. కానీ ఏం చేస్తున్నారంటే నిత్యరాజ్యానికి నడవలసినటువంటి ఈ వాక్కుల్ని భూలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, భూలోకానికి మళ్ళిస్తున్నారు. దీని పెద్ద విషయం ఏమి కాదు. ఏది పరలోకానికి సంబంధించింది భూలోకాన్ని మళ్ళించడం వల్ల అధిక ధనాన్ని సంపాదించుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు. ఇప్పుడు మనకు అప్పచెప్పబడినటువంటి పని సరిగ్గా చేస్తే వాళ్ళ జీతం ఇచ్చేది 10,000. అదే వారి శత్రువుకి మనం పని చేసి పెడితే వాడు లక్షిస్తాడు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? యజమానికి జరుగుతుంది. మన యజమానుడు మనల్ని నమ్మి పని అప్పచెప్పి నెలకు 10,000 ఇస్తాను తీసుకోనానా అంటే యజమానికి ఉన్నటువంటి శత్రువు వచ్చి నీకు లక్షిస్తాను, ఆయన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ నాకు అమ్మేసే అంటే అమ్మేయటం వల్ల వచ్చేది అధిక ధనము. ఈరోజు అబద్ధ బోధకులు, దుర్బోధకులు సంపాదించుకున్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఈ కోవకు చెందిన వారే. నేను నిజమైన యజమానుడైనటువంటి మన యేసయ్య పరలోకానికి నడిపించండి అని చెప్పి బైబిల్ ఇచ్చి మీకు జీతం నేను ఇప్పుడు కాదు నేను వచ్చినప్పుడు పట్టుకొచ్చి ఇస్తానన్నప్పుడు ఆ జీతం తీసుకునే వరకు నేను ఇచ్చిన సేవకుల ద్వారా ఎంతో కొంత తిని బ్రతకమని చెబితే వారేం చేస్తున్నారంటే శత్రువైన సాతానికి ఈ యొక్క గ్రంథాన్ని అమ్మేస్తున్నారు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని భూలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తద్వారా వారు అధిక ధనాన్ని సంపాదించుకున్నటకు మార్గం సుగమం అయింది. 10,000 రావాల్సిన చోట 1,00,000 వస్తుంది, 1,00,000 రావాల్సిన చోట 10 లక్షలు వస్తుంది. అప్పుడు ఈ లోకంలో గుర్తుపట్టిన వారు ఏం కోరుకుంటారు? 10 లక్షలే కావాలని కోరుకుంటారు. కానీ 1,00,000 ఇప్పుడు కనపట్లేదు, యేసుక్రీస్తు వారు వచ్చినాకంటే కష్టం అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇదే మానవ నైజం. ఈ అంత్యకాలాలు ఎలాగుంటాయో మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఈ యొక్క శత్రువు అయినటువంటి అపవాది వేసే ఈ యొక్క బిస్కెట్స్ అంటారు కదా, లేకపోతే మాంసం ముక్కలకు ఆశపడి కుక్కలు వెళ్ళిపోతాయి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు చాలా పదుషమైన పదజాలాలతోటి హెచ్చరించాడు. కుక్కలకు పెట్టకుడి, పందుల ముందు వేయకుడి. 7వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్తలో చెప్తున్నాడు ఆయన. ఇది ఈ ఆహారాన్ని కుక్కలకు పెట్టమాకండి, పందులకు వేయమాకండి అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి వర్తమానం ఏంటంటే అంత్య దినాల్లో మనము గుర్తుపట్టాలి. ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి క్రీస్తుని అంగీకరించింది చాలా తక్కువ మందే. ఇక్కడ మనకు కనబడుతుంటే ఏదో సంఘాల్లో లక్షల మంది వెళ్ళిపోతున్నట్టుగా ఏదో కనబడొచ్చు, కానీ కొంతమందే అంగీకరించారు. వారు ఒక 10 లక్షలు, 20 లక్షలు లేదా 1,00,000 మంది ఉన్నా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 2 కోట్ల 1,00,000 మంది ఉన్నా కూడా చాలా తక్కువే వారు. కానీ వారిలో స్కూటినీ చేస్తే చాలా తేలిపోయే పరిస్థితి. కాబట్టి సేవకుడు ఎలా ఉండాలంటే ఆయన చెప్పిన వాక్కు ప్రకారము, ఆయన చెప్పిన మాటల ప్రకారం విశ్వసించిన వాడు ఉంటే ఇది జరుగుతుంది. లేకపోతే ఏం జరిగిద్ది? అంత్యకాలాల్లో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే మనం ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. మీకు తెలుసుకోవాలని ఉందా అంటే తప్పనిసరిగా నిజంగా ఆయన్ని వెంబడించే వారికి, తెలుసుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు సందేశం చాలా దేవుడు కనికరం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు.
మాట్లాడినటువంటి మాటని మీకు తెలియజేయటం కూడా నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మనము ధైర్యాన్ని తెచ్చుకుంటాం. నిరీక్షణ మనకొస్తుంది. ఈ యొక్క ధైర్యము, నిరీక్షణ మనకు రావటం చేత అంత మట్టుకు కూడా ఆయన రాకడ కొరకు కూడా ఎదురు చూస్తూ ఉండగలము. ఈ అంత్యకాలాలు, ఈ దినాలు ఎలాగుంటాయో తప్పనిసరిగా మనకు తెలియాలి. తిమోతి గారికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో, ఇది పౌలు గారి జైల్లో ఉండి ఆయన చివరిగా రాస్తున్నటువంటి పత్రికగా చరిత్ర చెప్పబడుతుంది. ఆయన తిమోతికి, ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి ఎంత చక్కగా ఆయన వివరిస్తున్నాడు. నువ్వు చిన్ననాటి నుంచి కూడా దేవుని యందు భయభక్తుల్లో పెరిగావు. దేవుడి అనుగ్రహం చొప్పున మీ అమ్మమ్మ దగ్గర నుంచి, మీ అమ్మగారు మీ దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం ఇది. ఇలాగా నీకు అందించబడింది. ఇంచుమించుగా చూస్తే నా జీవితం కూడా అంతే. అంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కాకపోయినా మా తల్లిదండ్రులు వారు చిన్నప్పుడు మా తెలిసినప్పటి నుంచి కూడా ఈ వర్తమానాన్ని మాకు అందించారు. ఇది అంటే నా చిన్నతనం నుంచి ఎలా అయినానో, తిమోతి కూడా తన చిన్నతనం నుంచి కూడా సువార్తను ఆలకించాడని చెప్పి ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనం, 2వ తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడుతుంటాయి ఇక్కడ విషయాలు. ఫస్ట్ అధ్యాయంలో ఈ విషయాలన్నీ తిమోతి గారి గురించి చెప్తాడు ఆయన. ఆ తిమోతి గారికి ఆయన చెప్తున్నటువంటి మాట, అంత్య దినాలు ఎలాగుంటాయి, మనం ఈరోజు అంత్య దినాలని తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ప్రతి క్రైస్తవుడు నిత్యరాజ్యాన్ని కొరకు నిరీక్షించే నీతిమంతుల కొరకు ఈ సువార్త చెప్పబడుతుంది. ఈ లోక ఆశీర్వాదాలతో సరిపెట్టుకునే వాళ్ళకి ఇది అర్థం కాదు. కాబట్టి దయచేసి ఇది కాస్త వ్యత్యాసంగా అనిపించిన మీరు దాన్ని మీరు గ్రహించాలని దేవుడు తన కనికరం చొప్పున నేను మీతో మాట్లాడటగల కారణమై ఉంది. ఈ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వచ్చునని తెలుసుకున్నాము. మొదటగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. తిమోతి, తెలుసుకో, ఒక దైవజనుడిగా నువ్వు తర్వాత నా తదనంతరము ఈ యొక్క సువార్త, ఈ యొక్క పునాది తప్పిపోకూడదు. యేసుక్రీస్తు వారు వేసినటువంటి పునాది స్థిరంగమైనటువంటి పునాది, సత్యం అనే పునాది చెరిగిపోకూడదు అన్నది ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూడగలము. ఇక్కడ రాయబడుతుంది 19వ వచనము, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభు నామము ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలనియు దానికి ముద్రగా ఉన్నది. యేసుక్రీస్తు వారు వేసినటువంటి ఒక పునాది ఉంది. అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును అని తెలుసుకునుము. మనందరం కూడా అపాయమైనటువంటి కాలాలు వచ్చునని తెలుసుకోవాలి. ఇది అంత్య దినాలు అని గుర్తుపట్టాలంటే తప్పనిసరిగా అంత్య దినాల్లో ఏం జరుగుతుందో మీరు ఈ వర్తమానాన్ని విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. తప్పనిసరిగా పూర్తి వర్తమానాన్ని విన్న వారికి ఇది ఎంతో ఉపయోగమై ఉంటుంది. 1-2 సార్లు ఈ అధ్యాయాన్ని చదివితే మనకి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ తెలుసుకోవాల్సినటువంటి అపాయకరమైనటువంటి కాలాలంట. ఎంత అపాయకరమో చూడండి. ఈరోజు అంత అపాయకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నామంటే, సువార్త, సత్య సువార్త, యేసుక్రీస్తు వారు వేసినటువంటి పునాది అన్నది ఈరోజు ఆ పునాది మీద ఇల్లు కట్టబడట్లేదు, మరొక పునాది వేశారు. మరొక రకమైనటువంటి పునాది ప్రక్కన వేసి ఆ పునాది మీద సంఘాన్ని కడుతున్నారు, కుటుంబాల్ని దోచుకుంటున్నారు. ఈ విధమైనటువంటి స్థితి నేడు అంత్యకాలములో కనబడుతుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ అంత్యకాలము ఆయన రాకడకు సూచనలై ఉన్నవి. ఈ అంత్యకాలంలో జరుగుతున్నటువంటి కార్యాలు బట్టి ఆయన కొరకు నిరీక్షిస్తూ సమస్తమును యేసు కొరకు త్యాగం చేసి వేచి ఉన్నటువంటి ఆ కుటుంబాలు సంతోషించండి. అయితే ఈ అంత్యకాలాల్లో, ఈ అపాయకరమైనటువంటి కాలాల్లో మీరు పడిపోమాకండి. మిమ్ములను కూడా లాగేస్తారు, సత్య మార్గాన్ని తప్పిస్తారు. కాబట్టి ఈ అంత్యకాలమును గుర్తుపట్టండి. అలాగే ఈ అంత్యకాలంలో జరుగుతున్నటువంటి విషయాల్ని అందరినీ నమ్మమాకండి. బాగా డబ్బున్న సేవకుడిని నమ్మమాకండి, అసలు డబ్బు లేని సేవకుడిని నమ్మమాకండి. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందో, ఇక్కడ రాయబడుతున్నటువంటి వాక్యం ఏమైతే చెప్పబడుతుందో దాన్ని తప్పనిసరిగా మీరు తెలుసుకోండి. ఈ అంత్యకాలాల్లో అపాయకరమైనటువంటివి మనము తెలుసుకోవాలని పౌలు గారు
తిమోతి గారికి తెలియజేస్తూ, తిమోతి గారు ఇది బోధించాలని చెప్పి తిమోతి గారికి ఒక లేఖ రాస్తూ, రెండో పత్రిక రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట. ఇదే పత్రిక మనకు అనుగ్రహించబడింది. ఈ దైవ గ్రంథం చేత మనకు అనుగ్రహించబడినటువంటి ఈ గ్రంథము చేత మనము కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయము తప్పనిసరిగా మనం గ్రహించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారే నిజమైన సేవకుడు. ఈరోజు కనబడుతున్న వారు, బోర్డులు పెట్టుకుంటున్న వారు, మేము సేవకులమని కానీ, మేము ఫలానాని కానీ, అనేక రకాలైనటువంటి ఉపదేశకులని కానీ, సువార్థికులని కానీ, అపోస్తులని కానీ, ఏ పేర్లు పెట్టుకున్నా దేవుడు చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు వేసినటువంటి పునాదే మనకు ప్రాముఖ్యము. ఈ పునాది మీద కట్టబడుతుందా లేదా సంఘము, మనం కట్టబడుతుంది అదే పునాదా కాదా అనేది తెలుసుకోవటానికి సేవకులు తమకు కలిగినటువంటి అవసరాలు, అక్కర్ల కొద్దీ కలిగినటువంటి లోక జ్ఞానాన్ని బట్టి వారు ప్రవర్తించవచ్చు. కానీ బైబిల్ స్థిరంగా ఉంటుంది. ఇదే నువ్వు కంటిన్యూ చేయాలని చెప్పి తిమోతి గారికి రాస్తూ, పౌలు గారు అదే విషయాన్ని తెలుసుకోమని చెప్పి, అపాయకరమైనటువంటి కాలాలు వస్తున్నాయని. అంటే ఇంచుమించుగా పేతురు గారు క్షమించారు పౌలు గారు మరణానికి చేరువలో ఉన్నారు. ఆయన శిక్షించబోతున్నారు. ఆయన హతసాక్షుడు కాబోతున్నాడు. తర్వాత ఉండేది తిమోతియే. అంటే వెలుగుచున్నటువంటి ఆ దీపాన్ని ఆయన చేతికిస్తున్నాడు. ఆయన కూడా వెలుగుగా ఉండాలి. ఇదే వెలుగు కంటిన్యూషన్ జరగాలి. నేను క్రీస్తును పోలి నడుచుకుని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి పౌలు గారు ఏదైతే తిమోతికి అందిస్తున్నటువంటి ఈ సువార్త మన దగ్గరికి రాబడింది. ఇది మనకి అంచెలంచెలుగా చేర్చబడింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, తిమోతి గారు ఇంకొక పత్రిక రాసినట్టు ఎక్కడ లేదు. కానీ ఇది తిమోతి నువ్వు అనుసరించాలి. ఇది నువ్వు ఆజ్ఞాపించి బోధించాలి. నువ్వు అనుసరించి నీ జీవితంలో నా పోలికలో నడవాలి. నువ్వు నడుస్తున్నావు అని చెప్పి ఆయన గురించి ఉన్నటువంటి సాక్ష్యం కూడా మనం ఇక్కడ 10వ వచనంలో చూడగలం. 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూడగలం పౌలు గారిని తిమోతి విషయంలో. నువ్వు నడుస్తున్నావు, ఇదే కంటిన్యూషన్ గా జరగాలి. ఈ పునాది మీదే కట్టబడాలి. అంత్యకాలాల్లో పునాదులు మారిపోతాయి. పునాదులు మారిపోయి ఏం పర్లేదులే బ్రదర్, దేవుడు మంచోడు, నాకు ఏం పర్వాలేదు, నువ్వు మాత్రం సంఘానికి కావాల్సినటువంటి ప్రతి ఆదివారం చర్చికి మాత్రం కంపల్సరీగా అటెండ్ అవ్వు, స్పెషల్ మీటింగ్స్కి అటెండ్ అవ్వు, నువ్వు కూడా స్పాన్సర్ చెయ్యి, మీటింగ్స్ కాబట్టి స్పాన్సర్ చెయ్యి, సంఘానికి నిర్మాణానికి డబ్బులు ఇయ్యి, దశమ భాగాలు కానీ కానుకలు కానీ అన్ని పర్ఫెక్ట్గా కట్టేసేయి, దేవుడు మంచోడు, ఆయన చూసుకుంటాడని చెప్పేసే రోజులు వస్తాయి. ఈ రోజులు ఎలా ఉంటాయో, ఈ రోజుల్ని కొన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము ఈ విషయాలను తెలుసుకుని అవేర్నెస్గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు 99 ఇంకా చివరి వరకు కూడా ఎలా ఉన్నాయంటే ఎక్కడా కూడా హితబోధ లేదు. హితబోధ అంటే మనకి దేవుడు చెప్పినటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధ లేదు. యాక్చువల్ నేను చెప్తున్నా యాక్చువల్గా ఇక్కడ చెప్తున్నటువంటి హితబోధను చెప్పేవారు లేరు, అనుసరించేవారు లేరు. చాలా వరకు ఇది స్ప్రెడ్ అయిపోయింది. దానికి వీరికి ఉన్నటువంటి బలం ఏంటంటే, దుర్బోధకులు ఉన్నటువంటి బలం ఏంటంటే, సత్యమెరగలైనటువంటి స్త్రీల యొక్క అమాయకత్వాన్ని వీరేం చేస్తున్నారంటే ఆసరాగా తీసుకుంటున్నారు, అవకాశంగా తీసుకుంటున్నారు. వారిని అడ్డం పెట్టుకుని, సత్యమెరగినటువంటి స్త్రీలను అడ్డం పెట్టుకుని, ఆ స్త్రీల ద్వారా వీరేం చేస్తున్నారంటే దుర్బోధకులు వారి యొక్క బోధన, వారి యొక్క సామ్రాజ్యాలని విస్తరింపజేసుకుంటున్నారు. స్త్రీలు మోసపోయింది, హవ్వ మోసపోయింది కానీ ఆదాము మోసపోలేదని చెప్పి తిమోతికి రాసు మొదటి పత్రికలోనే మనం చూడగలము. 2వ అధ్యాయం 13, 14 వచనాల్లో మనం చూడగలము. అక్కడ చెప్తున్నాడు తిమోతి గారికి రాస్తూనే, మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇక్కడ ఆదాము అవ్వ నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ ఏమైంది? మోసపరచబడింది. ఈ రోజుకి కూడా స్త్రీలు మోసపోతున్నారు, దుర్బోధకులకు సపోర్ట్ చేస్తున్నారు, దుర్బోధులకు ఆశ్రయిస్తున్నారు. ఆయన చెబుతుంది వాక్యమే అంటున్నారు. ఆయన వాక్యమే చెప్తున్నాడు కదా, బైబిలే చెప్తున్నాడు కదా, ఆ పాస్టర్ గారు ఎంత మంచి వాక్యం చెప్తున్నాడు,
మీరు కాదంటారేంటి అని. తర్వాత ఈ విధముగా చూస్తే ఇక్కడ రాయబడుతుంది, ఆశ్చర్యపోయా. ఇవి స్త్రీల దగ్గర నుంచి వింటున్నప్పుడు మాటలు, ఏదైతే ఏదేను తోటలో హవ్వగారు మోసపరచబడిందో, ఆదాము హవ్వ చేయబడ్డారు, నిర్మించబడ్డారు. ఆదాము మోసపరచబడలేదు, హవ్వే కదా మోసపరచబడింది. అలాగే ఈరోజు దుర్బోధకులకు ఉన్నటువంటి ఆయుధం, ప్రధాన ఆయుధం ఏంటంటే స్త్రీ. సత్యమెరుగినటువంటి స్త్రీ. ఇటువంటి వారికి సత్యమును చెప్పనటువంటి వారు దుర్బోధకులు, అసత్యములో ఉన్నటువంటి వారికి మరలా వారే బలాన్ని తెచ్చుకుని ఆ స్త్రీలతోటే సంఘంగా నిర్మించబడుతున్నటువంటి కుటుంబ యజమానుడైనటువంటి భర్తలను, వారి పిల్లలను తప్పుదారులకు తీసుకువెళుతున్నారు. సత్యము ఎరుగినటువంటి స్త్రీ. తద్వారా ఈ అంత్యకాలములో అపాయకరమైనటువంటి రోజుల్లో ఏం జరుగుతుందంటే, సత్యం ఎరగినటువంటి స్త్రీల ద్వారా అబద్ధ బోధకులు, దుర్బోధకులు పబ్బం గడుపుకుంటున్నారు. వారిని ఆసరాగా చేసుకుని, వారిని బలంగా పెట్టుకుని, వారి మాటని వారి యొక్క సపోర్ట్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఈ భూ ప్రపంచం మీద విస్తారంగా సువార్త సేవ అని చెప్పి, ప్రార్థనలు అని చెప్పి, ఉపవాసాలని చెప్పి, పిల్లల విషయాలని చెప్పి, అలాగే రకరకాలుగా ఉన్నటువంటి విషయాలు, అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలని, తర్వాత తాగుళ్ళలోంచి విడుదలని, రకరకాల అప్పుల్లోంచి విడుదలని చెప్పి, వీటన్నిటికి కూడా ఈ స్త్రీలను వీరేం చేస్తున్నారంటే, ప్రార్థనల ద్వారా ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పాడో, దేవుని వాక్యం తెలియజేస్తుందో, నేను మీకు ఇస్తాను, అది మీ మరణానంతరము, లేదంటే నా రాకడలోనో లేకపోతే మన యొక్క మరణానంతరమే పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములు అడిగి శోధించి పొందుకున్నారో, అలా మీరు నన్ను అడిగి శోధించి పొందుకోమాకండి. మొదట నా రాజ్యం ఏంటి, నా నీతి ఏంటి, ఎలా ఉంటాయి పరిస్థితులు, ఎన్ని ఎవరెవరు ఎలా మోసం చేస్తారు, అపవాది మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏ మాటలు చెప్పి మోసం చేస్తుందో గుర్తుపట్టండి అని చెప్పి ఆయన వాక్యం తెలియజేస్తుంటే, ఈ యొక్క దుర్బోధకులు స్త్రీలను వారికి సపోర్ట్గా చేసుకుని క్రీస్తుని అంగీకరించినటువంటి స్త్రీలను ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటే ఇక్కడ చూస్తే 5వ వచనం, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. నువ్వు ఎలాంటి వారికి విముఖుడవై ఉండుము. ఎందుకని? పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఏం చేస్తారంటే అసత్యాన్ని ప్రచారం చేస్తారు, పరలోకానికి నడిపించే వాక్యాన్ని భూలోకానికి మళ్ళిస్తారు. ఇటువంటి వారికి మీరు విముఖులై ఉండండి. ఈ అంత్యకాలంలో ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టండి. బోధకులుగా మీకు కనబడచ్చు, ఉపదేశకులుగా కనబడచ్చు, రకరకాలుగా మీకు అన్ని విధాలుగా కనబడచ్చు. కానీ దుర్బోధలు జరిగే విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపట్టండి అని చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ గుర్తుపట్టచ్చు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. తిమోతి, తెలుసుకో, ఇది తెలుసుకో. నువ్వు ఇది ఎందుకు తెలుసుకోవాలి? నీవు కూడా సంఘానికి ప్రకటించాల్సిన వాడు అయి ఉన్నావు. ఈ మాటల ప్రకారమే నువ్వు నడవాలని చెప్తున్నాడు ఆయన. అంతేగాని ఆ మీటింగ్లకు డబ్బులు తీసుకో, వీటికని వసూలు చేయి, ఆ తర్వాత రకరకాలైనటువంటి అకేషన్స్ పెట్టు, తర్వాత పెద్ద చర్చిలు కట్టు, తర్వాత మందిరాన్ని కట్టు అని చెప్పట్లా. సేవకుడికి ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు వేసిన పునాది మీద కట్టు. హితబోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఈ రోజు దేవుడు తన కనికరం చొప్పున మనకి ఈ ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఆయన శిలువ మన పునరుద్ధారణ ద్వారా ఇచ్చిన ఆరోగ్యం ఏంటంటే, మన హృదయానికి పట్టినటువంటి వ్యర్థత, దురాశ, దానిలోంచి విడుదల ఇవ్వటానికే ఆయన ఆ రక్త మాంసాల్లో వచ్చి ఆయన ఇక్కడ మన కొరకు బలి అయ్యాడు. ఆయన నీతి మార్గాన్ని చూపించినందుకు, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీతి మార్గాన్ని చూపించినందుకు నీతికి శిక్షగా ఆయన శిక్షించబడ్డాడు. నీతికి వచ్చిన శిక్ష వల్ల శిక్షించబడినటువంటి యేసుక్రీస్తు వారు, తద్వారా మనం ఈ రోజు రక్షించబడ్డగల కారణమైంది ఆ నీతి మార్గం. అది ఆయన చూపించినటువంటి నీతి మార్గం వల్ల మనమేమో రక్షించబడ్డాము. ఇక్కడ తిమోతి, ఈ కాలాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకో. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఇక్కడ చెప్తున్నాడు, ఈ కాలాలు అపాయకరమైనటువంటి కాలాలు. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వచ్చునని తెలుసుకో. ఈ కాలాల్లో మొదటగా జరుగుతున్నటువంటి ఆశాపరులు ఎట్లాగుంటారో మొదటగా ఇక్కడ రాస్తున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షులను,
బెంకములాడు వారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులను, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారును. సుమారుగా 18 రకాలైనటువంటివి. ఇవన్నిట్లు కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఒక ఫలానికి ఉన్నటువంటి, ఒక కమలాకాయకు ఉన్నటువంటి కాయ ఏదైతే ఉందో అది ధనాపేక్ష. దానిలో ఉన్నటువంటి పొరలు ఒక్కొక్క త్వరగా తీసినట్లయితే 18 రకాలుగా ఉన్నాయి. ఈ 18 రకాల్లో మొదటిగా వచ్చేది ఏంటంటే ధనాపేక్ష. మొదటగా ఈ మనుషులు ఎవరు? స్వార్థప్రియులు అంటే ధనాపేక్షలు. స్వార్థానికి ముందు ముఖ్యంగా వచ్చేదే ధనాపేక్ష వల్ల కలిగేదే. స్వార్థ ప్రియులకి ముందు ఉండే విషయం ఏంటంటే వారి ముఖ్య ఆయుధం ఏంటంటే ధనాపేక్ష. ఈ భూమి మీద ధనాపేక్ష లేనివాడిగా యేసుక్రీస్తు వారు మాదిరి చూపించారు. ధనాపేక్ష ద్వారా ఈ నిత్యరాజ్యాన్ని మీరు సంపాదించుకోలేము, మనం సంపాదించుకోలేమని ఆయన యొక్క చర్యల వల్ల మనకు తెలియజేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాది వచ్చి శోధించింది. ఈ లోక అధికారి అయినటువంటి అపవాది శోధించింది. ఆయనకి ప్రపంచమంతా చూపించి నాకు మొక్కితే నీకు ఇస్తానంది. అది ఆయన దేవునికే నువ్వు మొక్కాలి, వీటికి మొక్కటానికి వీలు లేదు, మొక్కకూడదు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అందుకనే మనకు కూడా తెలియజేస్తున్నాడు. పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడు ఇక్కడ తిమోతికి? ధనాపేక్ష లేకుండా ఉండమన్నాడు. అదేంటి ధనాపేక్ష లేకుండా చెప్పడం ఏంటి? సరే ధనాపేక్ష లేదు, నేను ఒక పెద్ద చర్చి కట్టు, లేకపోతే పెద్ద చాలా పెద్దది, ఇంకా ఒక 10-20 లక్షల మంది పట్టే చర్చి కట్టు, లేకపోతే 1 కోటి మంది కూర్చోగలిగే స్టేడియాన్ని కట్టు అంటే అని చెప్పలా. ధనాపేక్ష లేకుండా. అయితే దేవుడి కోసమే కదా స్టేడియం అంతా చర్చి కట్టేది, నా కోసమా అంటే నువ్వు ఎవరి కోసం కట్టమని చెప్పట్లా, నువ్వు దేవుడి కోసం కట్టమని చెప్పట్లా. ఏం చెప్తున్నాడంటే మనుషులు ఎట్లా ఉంటారంటే స్వార్థ ప్రియులై ధనాపేక్ష కలిగి ఉంటారు. ఇది దేవుడి కోసం అండి, మా కోసం కాదు. దేవుడి కోసం మేము సంఘాన్ని కట్టాము, దేవుడి కోసం ఆ పరిచర్య, ఇదంతా దేవుడి కోసమే. వీరేంటంటే దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని కోరుకునేవారు, స్వార్థ ప్రియులు. చివరి మాట ఏం చెప్పాడు ఆయన? ఇక్కడ రాయబడుతుంది, ఇక్కడ ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులను దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. స్వార్థ ప్రియులు ఎట్లాంటి వారంటే వారు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. యేసుక్రీస్తు వారు పనిచేశాడు, శ్రమించాడు, కష్టపడ్డాడు, ఈ లోక ధనాన్ని లేకుండా బ్రతికి చూపించాడు. అదేవిధంగా అధిక ధనాన్ని కలిగినటువంటి పౌలు గారు కూడా బ్రతికి చూపించాడు. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరిని నేను అనుసరిస్తున్నాను, నా మాదిరిని మీరు అనుసరించండి అని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఏదైతే మాదిరి చూపించారో ఆ మాదిరి ఆయన మనకు చూపించారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారు కాబట్టి మనం శిలువ మరణం పొందాలి అందులో ఆయన, అది ఆయనకి ఇవ్వబడినటువంటిది, ఆయనకు అప్పచెప్పబడినటువంటి పని. అది మనకు అప్పచెప్పబడినటువంటి పని. ఆయన శిలువను ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించేవాడే నాకు పాత్రుడు అని చెప్తున్నాడు ఆయన. అంతేగాని నువ్వు శిలువ మరణం పొందితేనే నీ ఆత్మకు విడుదల, లేకపోతే కుదరదు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే కొరడా దెబ్బలు తిన్నాడో అలా తింటేనే అని చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతిరోజు తన శిలువను ఎత్తుకొని, ప్రతిరోజు శిలువ అంటే ఆయన 33.5 సంవత్సరం అప్పుడే సిలువ ఎత్తుకున్నారు అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఆ సిలువ ఆయన పుట్టుకతో నుంచే మోస్తున్నాడు ఆయన. అంటే అవగాహన, ఊహ వచ్చినప్పటి నుంచి కూడా ఆయన అది మోస్తున్నాడు. మోసి ఆయన చివరి అంకం వరకు కూడా దాన్ని జయించాడు. ఆయనకి ఇవ్వబడిన దాంట్లో సగం కాదు కదా, చాలా తక్కువే మనకి ఇచ్చేది. ఎందుకంటే ఆయన అది చేసేళ్ళున్నాడు కాబట్టి మనకి ఈజీ, తేలిక. నా భారము తేలిక, నా కాడి సులువు, నా భారము తేలిక అంటున్నాడు ఆయన. ఆయన అన్నాడంటే, మాట చెప్పాడంటే అది కరెక్టు, ఇంకందులో ఏ వ్యత్యాసాలు ఉండవు.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు తెలుసుకో తిమోతి, పరిస్థితులు ఇలాగుంటాయి, ఇవి నువ్వు తెలుసుకో అని చెప్పి తిమోతికి చెప్తున్నాడు. అలాగే పౌలు గారిని యేసుక్రీస్తు వారు వేసినటువంటి పునాది మీద పెడుతున్నటువంటి మనందరికీ కూడా తెలియపరుస్తున్నటువంటి మాటే ఇది. ఈ యొక్క 18 రకాలైనటువంటి ధనాపేక్షతోటి స్వార్థం ఏం చేస్తుందంటే, నేనే, నా కుటుంబమే, అది సంఘం ఒక కుటుంబంగా ఉండాలి. ఒక సేవకుడికి సంఘం అంటే కుటుంబంలో సభ్యుడిగా ఉండాలి. నేను పెద్దోడిని, నేను చిన్నోడిని, ఇది కాదు. కుటుంబ వ్యవస్థలో ఏ విధమైనటువంటి స్థితి ఉంటుందో, యజమానుడు మన తండ్రి యేసుక్రీస్తు వారిని పెట్టుకుని అందరం కూడా అవయవములుగా ఉండాలి. ఇది సంఘము, ఇది మా సంఘము, ఇది పలానా సంఘము, వాళ్ళ పేరుతో సంఘాలు ఉంటాయి. మనం చూసినట్టయితే ఈరోజు పిలువబడుతున్న సంఘాలన్నీ కూడా, మీరు ఏ చర్చికి వెళ్తున్నారని హైదరాబాద్లో అడిగితే రకరకాల పేర్లు చెప్తా ఉంటారు. సంఘ కాపరి పేర్లే చెప్తారు, పలానా సంఘం అని. కానీ మనం అడగటం అలాగే అయింది, వాళ్ళు చెప్పడం కూడా అలాగే అయింది. ఎందువల్ల? ఈ ట్రెండ్ సెట్ చేశారు వీళ్ళు. క్రీస్తు అను పునాది మీద కట్టబడినట్లయితే దైవజనుల పేరేంటని అడిగేవారము. కానీ ఈరోజు దైవజనుల పేరు కాదు కదా, సంఘం ఎవరిది, పలానా కుటుంబానికి చెందిందని చెప్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాము. సంఘము ఏ విధంగా స్వార్థముతో కట్టబడుతుంది. ఈ సంఘం కట్టబడాల్సింది అది కాదు. తిమోతి 2:19 ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. క్రీస్తు అనే బండ మీద కట్టబడాల్సినటువంటిది సంఘం. అట్లాగా ఉండాలి సంఘం. కానీ ధనాపేక్షలయ్యి సంఘాన్ని కడుతున్నారు. ఆ ధనాపేక్షలు కడుతున్నటువంటి సంఘము వారు ఎటువంటి వారంటే బింకములాడువారు, అహంకారులు. వ్యక్తిగతంగా తమ సంఘానికి తమ పేర్లే పెట్టుకుని, తమ కుటుంబం పేర్లే పెట్టుకున్న వారి లక్షణాలు ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి, క్లియర్గా కనబడుతున్నాయి, వివరంగా తెలియపరుస్తున్నాడు. వారు ఎలా ఉంటారంటే బింకములాడు వారు. వారిని చూస్తే మనకి అలా కనబడదు. వారు బింకములాడుతున్నారా, అట్లా అంటోళ్ళు ఏం కాదు, చాలా మంచోళ్ళు. మా అన్నయ్య మంచోడు, మా దైవజనుడు మంచోడు, ఆయన చక్కగా వాక్యం చెప్తున్నాడు. అదేంటి అట్లా డాన్స్లు వేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా, దావీదు వేయలేదా, ఇంకొకరు చేయలేదా? అలా కాదు కదా. సువార్త అనేది డాన్సులు వేసి అవి చేసి ఇచ్చేసేది కాదు. మీరు ఈరోజు గమనించారో లేదో, సువార్త పేరుతోటి సినిమాకు సంబంధించినటువంటిది మొత్తం సెట్టింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని సినిమా సెట్టింగ్లు చేస్తున్నారు. ఈరోజు సినిమా హాల్స్ అన్ని కూలిపోయినాయి. ఒకప్పుడు డ్రామాలు ఉండేవి, రోడ్ల మీద వేసేవాళ్ళు. ఈరోజు తర్వాత డ్రామాలు పోయి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు సినిమాలు పోయి క్రైస్తవ డ్రామాలు వచ్చినాయి. రోడ్ల మీద క్రైస్తవ డ్రామాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, రకరకాలైనటువంటి పాటలు అవన్నీ చేస్తున్నారు. ఇది సువార్త అని చెప్తున్నారు. అదేమంటే మా అన్నయ్య మంచోడు, ఆ కుటుంబం మంచిదే, తప్పులేదు, వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు. కానీ దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నారా లేదా అన్నది గమనించే పరిస్థితి లేదు. దేవుని పునాది మీద కట్టబడిన సంఘంగా ఉందా? దేవుడు పునాది వేసిన పునాది ఏంటది? ఇక్కడ చూపిస్తున్నటువంటి అట్రాక్షన్స్ ఏంటి అన్నది కూడా గమనించలేనటువంటి పరిస్థితి. దీనికి ముఖ్యంగా లొంగిపోతున్న వారు సత్యమైనటువంటి స్త్రీలు, అలాగే యవన స్త్రీలు. ముఖ్యముగా వీరి వల్లనే వారు చేస్తున్నటువంటి కార్యాలను కొనసాగిస్తున్నారు. వీరు వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజు ఆదాము కూలిపోవటానికి ఏ స్త్రీ అయితే అవ్వ చేసిందో, అలాగే నేటి సత్యమెరిగినటువంటి స్త్రీలు, ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఒకే చేయబడ్డారు కదా. ఒకరోజు ఆయన చేతులు చేయబడ్డారు. కానీ ఆదాము మోసపరచబడలేదు, అవ్వ మోసపరచబడింది అని రాయబడుతుంది. తిమోతికి రాసిన పత్రిక 2:13-14 వచనాల్లో. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడే కూడా జరిగేది ఏంటంటే, మోసపోతున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని వీరి యొక్క అధిక స్త్రీల యొక్క అధిక బలాన్ని, అంటే ఎక్కువ మంది స్త్రీలు వారికి సపోర్ట్ ఉండటం వల్ల ఏ పురుషులు కూడా వీరికి ఆటంకంగా ఉండట్లేదు. అంటే వీరిని అడ్డగించలేకపోతున్నారు. అడ్డగించాలంటే స్త్రీ శక్తి వీరికి కాపాడుతుంది, యేసుక్రీస్తు వారి శక్తి కాదు. స్త్రీ శక్తి చేత వీరు బింకమ్మలాడతారంట. అధిక ధనాపేక్షలుగా ఉండి
వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్త్రీ శక్తిని వినియోగించుకుంటారు అని పౌలు గారు వివరంగా రాస్తున్నాడు. నేను ఈ స్త్రీలకు సువార్త చెబుదామంటే ఎవరు అంగీకరించకపోవటం చూసినప్పుడు బాధతో ఉన్నప్పుడు నాకు దేవుడు తన కనికరం చొప్పున ఎరిగినటువంటి వాక్యాన్ని వివరంగా ధ్యానించటకు దేవుడు తన కనికరం చొప్పున నాకు అనుగ్రహించినప్పుడు అంత్య దినాల్లో ఇట్లాగే ఉంటది నా పరిస్థితి. నువ్వేం కంగారు పడకు. స్త్రీ శక్తి వల్ల దుర్బోధకులు విచ్చలవిడిగా తమ కార్యాలని జరిగించుకుంటారు. దీనికి వెనకాల నుండి నడిపిస్తున్న వాడు తంత్రాలు కలిగినటువంటి వాడు అపవాది. వీరికి చూపిస్తున్నటువంటి మార్గంలో వెళ్తారు. వీరి వల్ల మీరు మోసపోమాకండి. స్త్రీ శక్తి చేత వారు నడిపించబడుతున్నారు. స్త్రీలకి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే పురుషుడికి ఏం చెప్తే ఆయనకి లోబడి ఉండాలి. నువ్వు లోబడి పురుషుడు ఏదైతే భర్త చెప్పిన ప్రకారం నడవాలని చెప్పి దేవుడు తన కనికరం చొప్పున స్త్రీలకు ఆజ్ఞాపిస్తే భర్తలను మాట వినకుండా వారు చెప్పిన మాటల్లోకే భర్తలను నడిపిస్తున్నారు. ఇటువంటి వారి దగ్గర తీసుకువెళ్తుంది ఇప్పుడు ఈరోజు స్త్రీల యొక్క బలము చేతే వీరు కూడా దుర్బోధకుల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఎక్కువ శాతం స్త్రీల చేత స్త్రీ శక్తి చేత నడిపించబడుతూ దుర్బోధకులు ఆయుష్ను పొందుకుంటున్నారు. దుర్బోధకులు ఆస్తులను సంపాదించుకుంటున్నారు. దుర్బోధకులు ఇంకా వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. స్త్రీ శక్తి చేతనే ఇదివరకు సినిమాలు నడిపించబడేవి. సినిమాలకి ఎక్కువ శాతం స్త్రీలు ఆకర్షితులయ్యేవాళ్ళు. స్త్రీ సెంటిమెంట్తో ఉన్న సినిమాలు బాగా హిట్ అవుతాయని చెప్పి ఆ రోజులో నానుడి ఉండేది. ఎక్కువ స్త్రీల కోసమే సినిమాలు తీసేవారు. ఈ రోజు స్త్రీలు ఏమయ్యారంటే ఇంటికి ఉన్నటువంటి సీరియల్స్ లో పడిపోవడం వల్ల, సీరియల్లో ఎక్కువ సెంటిమెంట్స్ చూపించడం వల్ల అచ్చంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ కానీ, సంబంధించినటువంటి లిప్టిక్స్ కానీ, మేకప్లు కానీ, డ్రెస్సులు కానీ, చీరలు కానీ అన్ని కట్టుకోవడానికి కూడా స్త్రీలకు ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టే చెప్తూ వల్ల సినిమా హాలు దెబ్బతిన్నాయి. ఈ రోజు ఈ దెబ్బతింటం చేత క్రైస్తవ సంఘంలోకి వచ్చినటువంటి వారిని అప్పుడే సినిమా మార్గంలోంచి తప్పించుకుని, అలాగే సీరియల్ మార్గంలోంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చిన వారిని కూడా ఏం చేస్తున్నారంటే వీరి వేషధారణ వల్ల వీరి యొక్క లిప్టిక్లు వేసుకుని స్టేజీల మీద ఉండి గిటార్లు కొట్టుకుని పాటలు పాడుతూ మేకప్లు వేసుకుని చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మొదలు పెట్టారు స్త్రీలు. అక్కడ మా సేవకుడు భార్య వీళ్ళందరూ కూడా మేకప్లతోటి నడుస్తున్నారు కాబట్టి మాకు పర్వాలేదు అని చెప్పి, అంటే వీరికి సత్యము అర్థం కాకుండా ఉన్నటువంటి స్త్రీలను ఎప్పుడు మనం చూడొచ్చు. అది అన్యజనులుగా ఉన్నప్పుడు కూడా చూడొచ్చు. సంఘానికి వచ్చినా కూడా వీరికి సత్యము చెప్పరు. చెబితే వీరి మనుగడ సాగదు. కాబట్టి స్త్రీలను వీరు ఏం చేస్తున్నారంటే స్త్రీ శక్తిని వినియోగించుకుని ఈ యొక్క దుర్బోధకులు తమకు కలిగినటువంటి ధనాశను, తమకు కలిగినటువంటిది ఏంటంటే స్వార్థ ప్రియులైనటువంటి వారు. స్వార్థానికి ఎంత స్వార్థ ప్రియులు. స్వార్థం అంటే చాలా ప్రియం వాళ్ళకి. అందుకని వారు మొదటగా ధనాపేక్ష కలిగి ఉంటారు. వీరు బింకములాడువారు అహంకారులు, ఏమి బయటికి కనబడవు. స్త్రీలు వీటిని గుర్తుపట్టలేరు. ఆ రోజు అవ్వ కూడా ఈ యొక్క లక్షణాలు ఉన్నటువంటి ఈ అపవాదిని గుర్తుపట్టలేదు. వాడు బింకములాడుతున్నాడు, వాడు చెప్పేది కరెక్ట్ కాదు అని గుర్తుపట్టలేకపోతున్నారు వాళ్ళు. కాపర్లు, అలాగే అహంకారులు, వీళ్ళ అహంకారం, వాడు అహంకారం లేనోళ్ళలాగా, దీనుడిలాగా, చాలా ప్రేమ గలవాళ్ళలాగా ఆ యొక్క హవ్వ దగ్గరికి వెళ్ళాడు. అలాగే దోషకులు, కానీ పైకి దోషకులుగా కనబడరు. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. తల్లిదండ్రుల మాట వింటున్నట్టుగానే పదే మా నాన్న, మా అమ్మ, వీళ్ళ వల్ల మేము కష్టపడ్డాం, పైకి వచ్చాం అని చెబుతారు. ఇది చూసుకుని అయ్యో తల్లిదండ్రులకి ఎంత విధేయులో వీళ్ళు అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి విజన్ ఏంటి, తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో దేవుణ్ణి అంగీకరించారు, ఏ ఉద్దేశంతో అంగీకరించమని చెప్పారు అన్నది మర్చిపోతారు. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులు చెప్పిన సత్య మార్గాన్ని వదిలేసేవారు. కానీ జనాల్లో కనబడేది ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులుగా కనబడుతున్నట్టుగా కనబడతారు. కానీ వారు అవిధేయులు రా అంటే అబద్ధ స్త్రీలను నమ్మరు. వారు వాళ్ళ నాన్నగారిని కూడా పిలిపించి సువార్త చెప్పిస్తారు. వాళ్ళ నాన్నగారు వస్తారు, నెలకోసారని వస్తారు. వచ్చి వాళ్ళ నాన్నగారు కూడా టీచ్ చేస్తారు హైదరాబాద్లో. వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్తారు, వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడతారు. అని ఏం చేస్తారు మరి, వాళ్ళ నాన్నగారు కూడా మారిపోయారు. వారు విధేయులుగా వచ్చి తర్వాత వారు అవిధేయులైపోయారు. ఈ అవిధేయుల కుమారులు ఏం చేశారంటే ఆయన కూడా అవిధేయులుగా మార్చారు. కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉండేవాళ్ళు. వాళ్ళ కుమారుడు ఏం చేసేవాడు అంటే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి తెగ ఆరాటపడేవాడు. ఆ నాన్నగారు ఉన్నంతసేపు ఇక ఆయనకే ముఖ్యమంత్రి సీటు మీద లేనంత పరిస్థితికి వచ్చేసింది.
ఇది విన్నటువంటి విషయాలు తన తోటి సహోదరులు తన తోటి మంత్రులు చెప్తుంటే విన్నా. ఏంటంటే తల్లిదండ్రులు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే విధేయులుగా చూపించి తల్లిదండ్రుల మాటకి వినకుండా అవిధేయులుగా మారిపోయి తల్లిదండ్రులు కూడా ఏం చేశారంటే వీళ్ళ మార్గాలను తీసుకొచ్చుకున్నారు. వీళ్ళెవరో స్వార్థ ప్రియులు, వీళ్ళెవరో ధనాపేక్షలు. తర్వాత నీకేం తెలుసు, నువ్వు సువార్త నమ్ముకుంటే ఏముంటది నాన్న, ఏముంటది ఇక్కడ, ఇలాగంటే బతకడం కష్టం, నువ్వు కూర్చో నేను చూసుకుంటాను, నువ్వు మాట్లాడేవంటే కనుక నువ్వు తర్వాత నీ ఇష్టం అంటే అవుట్, ఏముంది తండ్రి ఏమంటే తల్లి ఏంటి, మాట్లాడేది ఉండదు. అందుకనే వీళ్ళు విధేయుల్లా కనబడతారు, మా తల్లిదండ్రులు గౌరవిస్తున్నాం అన్నట్టుగా కనిపిస్తారు, కానీ వీళ్ళు అవిధేయులు. తల్లిదండ్రులు కూడా వీరు మార్గానికి మార్చేసుకుంటారు. వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారు పాపం, సత్య మార్గాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది వీళ్ళ వల్ల. మరి లేనిపోయింది దేవుడు నామానికి అవమానం తెస్తే నోరు మూసి కూర్చుని ఉండొచ్చు కొంతమంది నిజమే అనుకుని వారు వెళ్ళిపోవచ్చు, కానీ స్థిరమైన పునాది నుంచి మన ఎవరం కూడా తప్పిపోకూడదు. అందుకని చెప్తున్నాడు, ఇంకా వారు కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. పైకి కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు, దేవాను అది ఇచ్చినందుకు స్తోత్రం, ఇది ఇచ్చినందుకు స్తోత్రం, ఇవన్నీ నాయి కావు, నాదేమీ లేదయ్యా, అంతా నీదేనయ్యా, నీ దయే దయా దయా అని చెప్పి 10 సార్లు మోకరించి 100 సార్లు సాష్టాంగపడి చూపిస్తారు. జాగ్రత్త, వీరు ఎవరిలో ధనాపేక్షలు, చెప్పేదంతా కృతజ్ఞతలు, ఆయనకి అడిగి తీసుకునేదంతా వీళ్లే. మాకు అది కావాలని చెప్పి ఇది కావాలని చెప్పి ప్రార్థనలు యాచనలు చేసి యేసుక్రీస్తు వారు మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థన చేశారే గాని ఈ లోకంలో సమృద్ధిగా బతకడా కోసం యేసుక్రీస్తు ప్రార్థన చేయలేదు. ఆయన మరణ వేదన నుంచి తప్పించగలవాడికి ప్రార్థనలు యాచనలు చేశాడు ఆయన. అంతేగాని మనోళ్ళు ఏంటంటే ఇక్కడ కనబడుతున్న వాళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి ఇటువంటి వారికి దూరంగా ఉండాలని చెప్తుంది వాక్యం. వీళ్ళు ఏంటంటే ఇటువంటి వారు అంటే దేవుడి దగ్గరికి వచ్చి లోకాన్ని అడిగేవారు, సాష్టాంగ పడేవారు, కృతజ్ఞతలు చెప్తున్నారు. నువ్వేంటి, దేవుడు ఇచ్చింది కదా, నీకు అది ఇచ్చింది దేవుడు కాదా, ఇది ఇచ్చింది దేవుడు కాదా అని మళ్ళీ పైగా మన క్వశ్చన్ వేస్తారు వీళ్ళు. మనం దేవుడు ఇచ్చిందిరా అని చెప్పి మనం కృతజ్ఞతగా ఆయన చెప్పిన మాట విని అన్ని వదులుతుంటే నువ్వు ఇలా బతుకున్నావంటే ఎవరో ఆయన కదా, తింటున్నావంటే ఆయన కదా, మరి ఆయన కాకపోతే ఎవరో ఆయనే. కానీ నేనేం అడిగి తీసుకోవట్లా, కృతజ్ఞుడే జీవిస్తున్నావు, ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవిస్తున్నావు, అది అనుసరించి జీవించాలి. అంతేగాని కృతజ్ఞతలు అంటే నువ్వు అది ఇచ్చావు ఇది ఇచ్చావు అని చెప్పి కావాలని చెప్పి అడిగేసి తీసుకుని వీరు ఎవరంటే అపవిత్రులు, హృదయ శుద్ధి లేనివారు. హృదయంలో శుద్ధి లేదు వీళ్ళకి, అపవిత్రులు వీళ్ళు. అపవిత్రమైనటువంటి హృదయాన్ని, పెదాలని కలిగి ఉన్నారు వీళ్ళు. ప్రభువా ప్రభువా అని పిలుస్తారే గాని వీరు హృదయం దూరంగా ఉంది, పెదాలతో పిలుస్తారే గాని హృదయం దూరంగా ఉందని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు? ఇటువంటి వారు ఉంటారు నాయన, కృతజ్ఞతలుగా తెలియజేస్తున్న వారుగా ఉంటారు. దీనికి ఒక ప్రోగ్రాం పెడతారు, దీనికి ఒక సపరేట్ గా పెట్టి కృతజ్ఞత అని చెప్తారు. నేను వద్దురా అంటే అడిగి తీసుకుని మరి ఇది కృతజ్ఞత అని చెప్పించి మోసం చేసేవారు ధనాపేక్షలు. మొదటిగా వీరు స్వార్థ ప్రియులు, ధనాపేక్షతోటి కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. అపవిత్రమైన హృదయం కలిగిన వాడే ఈ భూలోక సంపదను అడిగి మరీ తీసుకుంటాడు. ఈ అపవిత్రమైనటువంటి హృదయానికి ఉన్నటువంటి జబ్బు పోలేదే, హితవాక్యం వీరికి పట్టలేదు. కానీ జనాలకి ఎట్లా కనబడుతుందంటే పవిత్రులుగా కనబడతారు. వీరు వేసుకునే డ్రెస్సులు కానీ, వీరికి ఉన్నటువంటి బిల్డింగులు కానీ, వీరికి ఉన్నటువంటి ఆస్తులు కానీ, చర్చిలను బట్టి కానీ వీళ్ళు చూపు వల్ల ఏమంటారంటే వీళ్ళు కరెక్ట్, లేకపోతే ఎంతమంది ఎందుకు వస్తారు, అంతమంది ఎందుకు వస్తారని. మీరు గత చరిత్రలో చూసినట్లయితే మోసపోయిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల మంది, అనేక మంది మాయ మాటలకే మోసపోయిన వారు ఉన్నారు. సత్యవాక్యాన్ని అంగీకరించి మోసపోయిన వాడు ఎవడూ లేడు, కానీ అది మనకి కనబడదు. మోసపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో ఉండటానికి కారణం ఒక్కడి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మోసపోయిన వారు ఉంటారు. ప్రధానమంత్రులు అయిన వారు ఉంటారు, ముఖ్యమంత్రులు అయిన వారు ఉంటారు. అందరూ కూడా మోసం చేసిన వారే, ఎవరు కూడా కరెక్ట్ గా చెప్పినట్టుగా చేసిన వారు కాదు. వారందరూ కూడా వారు తగిన విద్య నేర్చుకున్నటువంటి వారు మోసానికి అలవాటు పడ్డవారు ఎక్కువ సంపాదించుకుంటారు. వీరు అపవిత్రులు, వీరి హృదయం ఆరోగ్యకరమైనది కాదు, హితబోధకు అనుకూలమైనది కాదు, కానీ పైకి మాత్రం కనబడతారు పవిత్రులుగా. వీళ్ళకి అనురాగరహితులు, అనురాగం ఉండదు. అనురాగం ప్రేమ వీరిని చూసే నేర్చుకోవాలన్నట్టుగా కనబడతారు, కానీ అది అనురాగం కాదు. వీరు అతి ద్వేషులు, అపవాదకులు అపనిందలు వేస్తారు. అపవాది వేసే నిందలు లాంటివి వేస్తా ఉంటారు. వీరు వేసే నిందలు ఎలా ఉంటాయంటే ఏం అవసరం లేదు, వీరు చూపించే దాన్ని బట్టే దేవుడు ఈ విధంగా ప్రార్థన చేయటం వల్ల డబ్బులు వస్తాయి, ఈ విధంగా మందిరాలు కట్టుకోవచ్చు, ఈ విధంగా జనం వస్తారు,
ఈ విధంగా చేస్తేనే ఇదే కరెక్ట్ అని చెప్తారు. వీరు చేసిన దాన్ని బట్టి చూస్తే మన ఎవరేమైనా అంటారు, మీరు చేస్తుంది తప్పు అంటారు. సత్య సువార్త చెప్పిన వాడిని చూసి వారు ఏమంటారంటే మీరే చేసేది తప్పు, వారు చేసేది కరెక్ట్ అని చెప్తారు. వీరు అపవాదకులు వేయటానికి ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పని దాన్ని వీరు సంపాదించి వీరిని చూపించి వీరు అపవాదాలు ఏం వేయరు, వీరి పైకి కనబడే అపవాదాలు ఏం వేయరు. అతి ద్వేషులు, కానీ అతి ద్వేషులుగా కనబడరు, అపవాదకులుగా కనబడరు. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ఇవన్నిటికి మీనింగ్స్ ఉన్నాయి. అలాగే ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. మొదట వీరెవరు? మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష చేతనే ఇవన్నీ కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు మాకంటారు, కానీ దేవుడు చెప్పినటువంటి విధేయతలు కానీ దేవుడు చెప్పినటువంటి సత్యమైన మాటలు కానీ చెప్పరు, కానీ చెబుతున్న వారుగా ఉండి కనబడతా ఉంటారు. వీరికి ఉన్నటువంటి ధనాపేక్ష ఈ అంత్యకాలాల్లో జరిగే విషయాలు ఈ యొక్క చివరి గడియల్లో జరిగేది ఏంటంటే అంత్యకాలాల్లో తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఈ విధంగా మనకి ఇక్కడ రాయబడుతున్నటువంటి 18 రకాల కారకాలు ఉన్నాయి. అలాగే వీరు సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారని రాయబడుతుంది. అలాగే వీరికి ఉన్నటువంటి స్త్రీ శక్తిని వినియోగించుకుని చేస్తారని చెప్పి తిమోతికి వివరంగా రాస్తున్నాడు పౌలు గారు. 3వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారినై ఉందరు. పైకి కనబడేది ఇక్కడ చూస్తున్న అన్ని విషయాల్లో పైకి భక్తి గలవారిగా కనబడతారు. బింకములు ఆడట్లేదురా, వాళ్ళ అహంకారం లేదురా, ఎంత తగ్గింపు, అసలు తల్లిదండ్రులకి విధేయులరా. వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజుకి కూడా గుర్తు చేసుకుంటారు, గౌరవిస్తారు. ఎందుకంటే మంచి ఆదాయం వచ్చేది పెట్టారు, మంచి ఉద్యోగం ఇప్పించారు, జనాల్ని ఇంత చక్కగా బకరాలను చేయొచ్చు అని చెప్పి మంచి అవకాశం ఇచ్చారని చెప్పి గుర్తు చేసుకుంటారు. కానీ పైకి భక్తి గలవారులాగా అనిపిస్తూ ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు పైకి కనబడుతున్నారు భక్తి గలవారుగా. జనాలు ఏమనుకుంటారంటే స్త్రీలు మోసపోతారు, పురుషులు తొందరగా మోసపోరు. అందుకని రాస్తున్నారు, ఇట్టి వారికి అని చెప్తున్నారంటే ఇట్టి వారికి విముఖుడివై ఉండుము. పైకి భక్తి గలవారిగా కనిపించి దాని శక్తిని ఆశ్రయించిన వాడు ఎవడైనా సరే వాడిని గుర్తుపెట్టు. డబ్బున్నవాడా డబ్బు లేనివాడా కాదు, వాడు వ్యభిచారా కాదా అని గుర్తుపట్టు చూడు. దేవుని వాక్యాన్ని నేర్చుకో. అంత్యకాలాల్లో ఇవి కనిపెట్టడం చాలా కష్టము, చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా కష్టము. కొంతమందిని అయితే ఈజీగా పట్టుకోవచ్చు, కొంతమందిని అంటే తప్పు మార్గంలో ఉన్నారా లేదని ఈజీగా పట్టుకోవచ్చు వారు కలిగి ఉన్న వాటి. కొంతమంది అసలు లేకుండా కూడా ఉన్నటువంటి వారు ఉంటారు, వ్యభిచారులుగా వ్యవహరించే వారు ఉంటారు, మోసగాళ్ళుగా ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం మనకి తప్పనిసరిగా తెలియాలి. పైకి భక్తి గల వారిలాగా అందరూ కనబడతారు, నేను కూడా కనబడచ్చు, కానీ దాని శక్తిని ఆశ్రయిస్తున్నానా లేదా అని మీకు తెలియాలంటే వాక్యం మన దగ్గర వాక్యం దగ్గరికి వెళ్ళాలి. సేవకుడి దగ్గరికి వెళ్తే ఏ సేవకుడన్నా తనకు అనుకూలంగా మార్చుకొని తనతో పాటు ఉంచుకొని తన సంఘంలో ఉంచుకొని తనతో పాటు తిప్పుకోవాలని చూస్తాడే తప్ప సత్యము విషయాన్ని చెప్పరు. ఇది తప్పనిసరిగా వాక్యాన్ని ఎరగవలసిన వారమై ఉన్నాము. వాక్యము వచ్చినప్పుడు వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు తప్పనిసరిగా వాక్యాన్ని నేర్చుకోండి. సేవకులు మాదిరులు చూపిస్తారే కానీ వారు చూపించిన మాదిరులు మనకు ఉపయోగపడతాయే కానీ కొన్ని మాదిరులు మనకి వ్యత్యాసంగా అంటే సులువుగా తప్పించే విధంగా కూడా ఉంటాయి. కాబట్టి సూక్ష్మమైన విషయాలు కూడా కనిపెట్టాలంటే వాక్కు దగ్గర రావాలి. వాక్యమే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు తన జీవితంలో నెరవేర్చారు. ఆ వాక్కుని, చెప్పబడిన వాక్కుని నెరవేర్చారు. ఆయన కొరడా దెబ్బలే కానీ శిలువ మరణమే కానీ ఇవన్నీ కూడా జరిగించి చూపించారు ఆయన. ఈ విధమైనటువంటి స్థితిని మనం తప్పనిసరిగా చూసుకోవాలి. ఇటువంటి వారు అంటే అలాగే ఈ భక్తి లేనిటువంటి వారికి విముఖుడివై ఉండుము. క్రీస్తు అనే పునాది మీద కట్టబడలేని వాడికి విముఖుడివై ఉండుము. ఎందువల్ల అంటే విముఖుడివై అంటే వాడు అటు తిరిగితే వాడి వెనకాల అలమాకు, నీవు దేవుని వాక్యం వైపే తిరుగు. దేవుని వాక్యం వెళుతున్న వారిని దారి తప్పించి మరి వారి మార్గంలో నడిపించుకుంటారు, తమ సంఘాల్లోకి నడిపించుకుంటారు, తమ ఇళ్లలోకి నడిపించుకుంటారు, తమతో పాటు పాలివారిగా చేసుకుంటారు, తమకు సేవకులుగా చేసుకుంటారు, తమకు కావాల్సినటువంటి వాటిని నెరవేర్చుకుంటారు. వీరు ధనాపేక్షలు, స్వార్థ ప్రియులు, స్వార్థంతో కూడిన వారుగా ఉంటారు. కాబట్టి
దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా మనం నేర్చుకోవాలని ఎంత చక్కగా తిమోతి గారికి రాస్తున్నాడు పౌలు గారు, ఎంతో ప్రేమించి రాస్తున్నాడు. అలాగే 6వ వచనం, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. చూడండి, ఇక్కడ స్త్రీల గురించి, స్త్రీల శక్తిని గురించి చూడండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, పాపభరితులై, దురాశ, ధనాపేక్ష కూడా పాపభరితమైనదే. లోకాశ, శారీస్, చీరలనే కానీ, బంగారం అనే కానీ, లిప్టిక్లనే కానీ, మేకప్లనే కానీ, ఇవన్నీ పాపభరితులై నానా విధములైన దురాశల వలన, నానా రకాలుగా ఉంటాయి దురాశలు. అవన్నీ ఏది ఆశ, ఏది దురాశ అనేది మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నానా పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. పాపభరితులైనటువంటి విషయం ఏంటో గుర్తుపట్టాలి తప్పనిసరిగా. కానీ వీరు గుర్తుపట్టరు. నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, వీరు నడిపింపబడుతూ ఉంటారు. ఎటువంటి స్త్రీలు? సంఘానికి వచ్చి దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఉన్నటువంటి, సత్యాన్ని ఎరగనటువంటి స్త్రీలని ఇక్కడ పౌలు గారు ఈ అంత్యకాలాల్లో ఉంటారని చెప్తున్నాడు. ఈ అంత్యకాలాల్లో అంటే ఇప్పుడు మనం గుర్తుపట్టవచ్చు, వీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టే ఇక్కడ చలామణి అవుతున్నారు దుర్బోధకులు. ఇది అంత్యకాలం అని చెప్పి ఈ విషయాన్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. నేర్చుకుంటున్నారంట. చర్చికి వెళ్ళి ఏం నేర్చుకున్నావురా అంటే, ఏమి నేర్చుకున్నావమ్మా అంటే, ఏమీ లేదు, మేకప్ వేసుకోవటం ఇవన్నీ చేసుకోవటం తప్ప ఏమీ నేర్చుకోవాలా. ఆరాధన అంట లిప్టిక్లు వేసుకుని అయ్యే దుస్తులు సరిగ్గా లేకుండా ఎలా పడితే అలాగా ఆరాధనలు చేస్తూ, లైట్లు వేస్తూ, లైటింగ్లో క్యాబరీ డాన్స్లు వేసేవారు లాగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. ఏమి నేర్చుకుంటున్నారు? అక్కడ స్టేజి మీద ఉన్న వాళ్ళే నేర్పుతున్నారు, వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నట్టే ఉంటారు, వీళ్ళు కూడా వెళ్తుంటారు. వాళ్ళు చెబుతున్నట్టే ఉంటారు, వీళ్ళు నేర్చుకున్నట్టే ఉంటారు. కానీ ఏమంటున్నాడు ఆయన? సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని, సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని. అసలు వీళ్ళకి సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము, సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం రావాలంటే యేసుక్రీస్తు వారి వలె పౌలు గారు ఏమైతే చేశాడో, తనకు కలిగినటువంటి ఆస్తులను వదిలి క్రీస్తులో పాలువాడుట ఎట్టిదో అని తెలుసుకున్నటకు ఆయన ఏం చేశాడు? సత్య విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. సత్యాన్ని వెంబడించినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది అది తెలుసుకున్నాడు. కానీ అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేరు వీళ్ళు. ఇది చెబితే, సత్యం చెబితే, నువ్వు చెప్పేది ఊరుకోయా, నువ్వు చెప్పావు కానీ అక్కడ మా పాస్ గారు ఒక్క మాట ఈ సత్యం గురించి చెప్పరు. మా పాస్ గారు చెప్పే సత్యమే అంటారు వాళ్ళు. ఏ సత్యము? లోకంలో బతకాలంటే మరి డబ్బులు ఉండాలి కదా, అయ్యి ఉండాలి కదా, ఇవి ఉండాలి కదా, మరి వాళ్ళకన్నా గొప్పగా బతకాలి కదా, మన దీనంగా బతకమన్నాడు దేవుడు. మన దేవుడు ఘనత తెచ్చేది ఎట్లాగా? డబ్బులు ఉంటేనే కదా, వాళ్ళకన్నా అందంగా, వాళ్ళకన్నా లిప్టిక్లు వేసుకుంటేనే కదా, మరి లేకపోతే ఎట్లా ఉంటాము? దేవుడి దగ్గర ఎట్లా కనపరచబడతాము? దేవుడు మనకు అవమానం తెచ్చినట్టు అవమా ఏంటి? బిక్కమొహాలు వేసి తిరగాల? వాళ్ళ దగ్గర ఏమి లేని వాళ్ళు బతకాలా? వాళ్ళంటే వాళ్ళకన్నా ఎక్కువ వేయాలి. ఇంకా వాళ్ళు వేసుకునే రంగుల కన్నా మనం ఎక్కువ వేయాలి, వాళ్ళకన్నా మనం ఎక్కువ ఇచ్చేయాలని చెప్తున్నారు. స్త్రీలు ఎలాగ ఇట్లా బ్రతకడం అని. ఎందుకని? వీరు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఎప్పుడు? ప్రతి ఆదివారం చర్చికే, ప్రతిరోజు చర్చికే, ప్రతిరోజు ఎప్పుడు పెడితే అప్పుడు చర్చికే, గంటల ప్రార్థనలే. కానీ నేర్చుకుంటున్నట్టుగా కూర్చుంటారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు, నేర్చుకోవటానికే కదా. నేర్చుకున్నట్టు ఎప్పుడు స్కూల్కి వెళ్తున్నట్టే ఉంటారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో వచ్చి, ఎవరు? ధనాశపరులు, దుర్బోధకులు. అంత్యకాలాల్లో ఇటువంటి స్త్రీల ఇళ్లలోకి చొచ్చి, వీళ్ళ ఇళ్లలోకి చొచ్చి అంటే చొచ్చడం అంటే ఏంటి? వీరిని చొచ్చి అంటే నాకు తెలిసి బలవంతంగా వెళ్ళి, బలవంతంగా వారికి ఇంకా అజ్ఞానాన్ని నేర్పి వారి ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు, వీరిలో చేరినటువంటి వారు వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు ఎవరిలో చేరిన వారు? ఈ దుర్బోధకుల్లో చేరిన వారు, ఈ దుర్బోధకులకు సపోర్ట్ చేసేవారు, వీరిలో చేరిన వారు వీరు.
వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. వారిని చెరపట్టుకొని చేరువారు వీరు. ఈ యొక్క దుర్బోధకులు, ఈ యొక్క ఇక్కడ రాయబడుతున్న 18 అంశాలు కలిగినటువంటి వారిలో చేర్చేవారు. ఇక వారు దాంట్లో వీరు చేరుతున్నారు. వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఇటువంటి స్త్రీలను చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. దానికి ఒక సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఇది పాత నిబంధన గ్రంథంలో ఇట్లాగే సత్యానికి అడ్డం తగిలారంట. సత్య సువార్తకి మోషే గారికి దేవుడు తెలియపరిచిన దాని ప్రకారం, ఆయన చెప్పిన దాని ప్రకారం నడవటానికి ఆయన ప్రయత్నం చేస్తే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. వీరేంటంట విశ్వాస విషయంలో భ్రష్టులై, భ్రష్టత్వము, ధనాశ, ఇలాగే ధనాశ కలిగిన వారే సత్యమును ఎదిరింతురు. సత్యాన్ని ఎదిరిస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎదిరిస్తున్నారు? సత్య విషయం అనుభవం లేనటువంటి స్త్రీలు, ఎప్పుడూనూ అనుభవం పొందలేనటువంటి వారు, అవివేక స్త్రీలు, వారి యొక్క ఇళ్లలో చొచ్చుచున్న వారు, వారెలాగో అలాగే ఆ భ్రష్టులైనటువంటి ఎంబ్రే అంటే ఎంబ్రే ఇక్కడే రాయబడుతుంది, కానీ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడుందో అది ఇందులో చేర్చబడలేదు. మనకి ఏదైతే అవసరమో దాన్ని తెలియపరిచారు. ఈ ఎంబ్రే అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భ్రష్టత్వం, విశ్వాస విషయంలో భ్రష్టత్వము, విశ్వాస విషయంలో భ్రష్టత్వం. విశ్వాసం ఉంచవలసింది దేని మీద? ఆయన మీద. ఆయన మరలా వస్తాడన్న ఈ లోకాన్ని వదులుకుని చూడాల్సినటువంటి దాని మీద, ఆ విషయాన్ని వదిలేసి సంపాదన మీద పడిపోతున్నారు. భ్రష్టులై సత్యమును ఎదిరించురు. వాళ్ళు ఎదిరించారు అలాగే మోషేని సత్య విషయమై. మోషే ఐగుప్తు ధనం కన్నా నా ప్రజలతో నింద అనుభవించడం మేలు అని చెప్పి ఆయన ఫరో కావాల్సిన వాడు వదులుకుని వచ్చినటువంటి ఆయన చెప్పిన సత్య మార్గాన్ని చెప్తే, విశ్వాసాన్ని చెబితే, ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కోసం అబ్రాహాం గారు ఏ విధంగా ఎదురు చూశాడో ఆయన కొరకు ఎదురు చూసినటువంటి మోషే గారు చెప్తుంటే వీళ్ళ భ్రష్టులై సత్యమును ఎదిరించిరి. ఇదొక సాక్ష్యం ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ రాయబడుతుంది. అలాగే అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికి తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. ఎంబ్రేలు అనువారు మోషేని ఎదిరించినట్టు వీరిను చెడిన మనస్సు కలిగి, వీరు చెడిన మనసు బయటపడిందంట. అది ఇక్కడ రాయబడలేదు, కానీ అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికి తేటపడను గనుక వీరు ఇక ముందుకు సాగరు. వీరు ఇక ముందుకు సాగలేరు. వీరు అంత్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితి సాగుతున్న వారిగా, వీళ్ళకి అన్ని సాగుతున్నట్టుగా కనబడచ్చు, కానీ ఏది అడిగితే అది వచ్చేస్తుంది, ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు. అది అంతా దేవుడు కనికరం, ఆ దేవుడు కృప 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 అని చెప్తున్నారు కదా. అలాగే ఎంబ్రేలు కూడా అలాగే ఎదిరించి భ్రష్టులైపోయారు. అయినను వారి అవివేకం ఎలాగో తేటపడెనో అలాగే వీరిది కూడా అందరికి తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. ఈ విధముగా ధనాపేక్షల యొక్క విషయాలను చూస్తే వీరికి సాగరు. వీరికి ఇక్కడ వారికి ఎలాగైతే వారి పరిస్థితి తగిన విధంగా శిక్ష వచ్చిందో వీరు కూడా ఇంకా కొనసాగరు. ఇటువంటి వారు ఈ సత్యం ఎరగనటువంటి స్త్రీలను అడ్డం పెట్టుకుని అబద్ధ బోధలు చేస్తూ, దుర్బోధలు చేస్తూ, స్త్రీల యొక్క శక్తి చేత ఆ దేవుని నామానికి అవమానం తెస్తున్నటువంటి అంత్యకాలంలో జరగబోయే విషయాన్ని రాస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తిమోతి గారికి రాయబడుతున్నటువంటి ఈ మాట ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టినట్లయితే స్త్రీలు ఏ విషయంగా ఆకర్షితులు అవుతున్నారో మీరు చూడండి. స్త్రీలు చేస్తున్నటువంటి విషయం సత్యం తెలియదు వారికి అమాయకులు, వారికి సత్యం నేర్పరు. కానీ వారికి నేర్పేదంతా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో, గురువులుగా భావించే వారిని లేకపోతే పీఠాధిపతులుగా భావించే వారిని గౌరవించే విధానం ఏదైతే ఉండి అందులోంచి వచ్చినటువంటి స్త్రీలై ఉన్నారో ఇదే కొనసాగింపు ఇక్కడ చేయటం వల్ల వీరికి ఇక్కడ అవకాశం కుదురుతుంది. ఇతర దేశాల్లో ఇటువంటి పరిస్థితులు ఉండవు. అక్కడ మ్యాక్సిమం స్త్రీలు గమనించగలరు, కానీ ఎక్కడైనా స్త్రీ బలహీనమైన ఘట్టమే. కాబట్టి స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ రాయబడుతుంది ఈ దుర్బోధకులు వీరిని అడ్డం పెట్టుకుని దేవుని సత్య సువార్తకు ఆటంకం కలిగిస్తారు. దుర్బోధకులైనటువంటి వారికి ఎంబ్రేకి జరిగినటువంటి విషయం ప్రకారము వీరు ఇంకా కొనసాగరు. వారు అప్పుడు కొనసాగకుండా అయిపోయారు. ఇప్పుడు వీరి పరిస్థితి కూడా ఇదే. దీనికి సాక్ష్యం ఏంటంటే మోషే గారి సందర్భంలో జరుగుతున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకుని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అలాగే 3వ అధ్యాయము 10వ వచనము తిమోతి గారికి రాసిన 2వ పత్రిక
ఆయన అంటున్నాడు. అయితే తిమోతి గారి గురించి ఒక మాట చెప్తున్నాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయ, ఇకోనియా, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. ఎన్ని శ్రమలు అన్నీ నువ్వు చూసావు, దగ్గరుండి చూసావు, నాతో పాటు ఉన్నావు, అన్నీ తెలుసు. కానీ ఏ రోజు కూడా నువ్వు చెల్లించలేదు తిమోతి. క్రీస్తు అనే బండ శ్రమల మీద కట్టబడింది. క్రీస్తు అనే బండ మీద మనం కూడా అదే కట్టబడాలని చెప్తున్నటువంటి బోధకు నేను ఏదైతే క్రీస్తు మాదిరి నడుస్తున్నానో అలాగే మీరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాదిరిని నడవాలని చెప్తున్నటువంటి విషయాన్ని ఏదైతే చెప్పానో అదే మాదిరి నువ్వు అనుసరిస్తున్నావో ఆ మాదిరి ఏంటంటే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయ, ఇకోనియా, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములు ఎన్ని తెలుసుకొని వాడవై నన్ను వెంబడించితివి. ఈ వెంబడించే వారే అసలైనటువంటి సత్య సువార్తను వెంబడించేది. ఇది నువ్వు చేశావు. తిమోతి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. ఇన్ని సందర్భాల్లో, ఇన్ని హింసల్లో, ఉపద్రవాల్లో నువ్వు తప్పిపోవచ్చు. కానీ నువ్వు తప్పిపోకుండా కారణం ఎలాగా? ఆ యేసుక్రీస్తు వారి పునాది మీద నేను కట్టబడుతున్నప్పుడు నువ్వు నా శ్రమలను చూసి అదే విధంగా నువ్వు కట్టుకున్నావు. ఇక్కడ స్త్రీలు నిన్ను మోసం చేయలేదు, ఇంకొకరు మోసం చేయలేదు. అనేకులు ఈరోజు అంత్యకాలాల్లో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఆ స్త్రీల సహాయం చేత దుర్బోధకులు అనేకులను మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు ఇది అంత్యకాలం అని మీరు తప్పనిసరిగా గుర్తుపట్టండి. ఈ అంత్యకాలంలో అపాయకరమైనటువంటి రోజులు తెలుసుకోండి. ఆ రోజు 2026 సంవత్సరాలు అంటే సుమారుగా 2025 సంవత్సరాల వరకు 2000 సంవత్సరాలు అప్పుడే ఈ రాయబడుతుంది. 70లోనే రాయబడుతుంది. సుమారుగా ఈ పత్రిక వచ్చేసి 67లో రాయబడుతుందంట. ఈ 67లో రాయబడుతున్నటువంటి ఈ పత్రిక ఈ రోజు మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే స్త్రీల సహాయముతోటి, స్త్రీల శక్తితోటి, వారి యొక్క సపోర్ట్ తోటి దుర్బోధకులు అంత్య దినాల్లో ధనాన్ని కూర్చుకుంటున్నారు. అందుకనే రాస్తాడు కదా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంత్య దినాలు ఎలాగుంటాయో చూడండి. 5వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో రాయబడుతుంది. ఇదిగో ధనవంతులారా, ధనాపేక్ష కలిగి ధనం సంపాదించుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టావని చెప్పి చాలా లక్షల మందిని రక్షించేసావని చెప్తున్నటువంటి ధనవంతులారా, మీ మీదకి వచ్చిన ఉపద్రవమును గూర్చి ప్రలాపించేడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చెమ్మటలు కొట్టినవాయును, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనమును కూర్చుకుంటారు. అంత్య దినాల్లో ధనాన్ని కూర్చుకుంటారు ధనాపేక్షలు. స్త్రీ శక్తులను వినియోగించుకుని స్త్రీలను వారికి అజ్ఞానాన్ని నేర్పి, జ్ఞానాన్ని ఎప్పుడు నేర్పరు. ప్రతిసారి చర్చిలో ఉంటారు, ప్రతిసారి ఇళ్లలో ప్రార్థనలో ఉంటారు. కానీ ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలంట. అవివేక స్త్రీలు వీరి ఇళ్లలో చొచ్చి వీళ్ళ ఇళ్ళు అంటే వాస్తవంగా వారి హృదయాల్లోకి చొచ్చి వారు చెరపట్టుకొని పోవు వారిలో వీరిలో చేరిన వారు. ఈ కోవకు సంపాదించుకున్న ధనవంతులందరూ కూడా ఇటువంటి కోవకు చెందిన వారే. ఇటువంటి కోవకి అందరూ చెందిన వారు అవుతారు. ఏది? స్త్రీలను మోసం చేసి, స్త్రీలంటే సత్యమెరగినటువంటి స్త్రీల సహాయముతోటి అబద్ధ బోధలు చేస్తూ ఆ స్త్రీ శక్తి చేత ఎదుగుతున్నటువంటి వారు భ్రష్టులు అని చెప్తున్నాడు ఆయన. అలాగే ఇక్కడ రాస్తున్నాడు ఆయన, అంత్య దినములలో ధనమును కూర్చుకుంటుంది, మీ ధనం చెడిపోతుంది. మీకు వచ్చినటువంటి సువార్తను, సత్య సువార్తను తెలియపరచండి. లేనప్పుడు మీ ధనము పోతుంది, అతి సమీపంగా రాకడం ఉన్నదని చెప్పి గుర్తు చేస్తుంది. కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు ఆయన, పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, నువ్వు నా హింసలలో ఉపద్రవంలో తెలిసిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి గాని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు, ఆ శ్రమలన్నీ చూశావు, దేవుడు నన్ను తప్పించాడు అంటున్నాడు. ఇప్పుడు జైల్లో కూడా ఉన్నాడు, అన్ని ఉపద్రవాలోంచి తప్పించాడు. ఇప్పుడున్న చివరి పరిస్థితి అవ్వచ్చు, ఆయన తప్పించుటకు శక్తిమంతుడు. ఆ మరణం ద్వారా వీరు ఏదో సాధించారు, చంపేశామనుకుంటారేమో. కాదు, నీలాంటి వారిని
నాలాంటి వారిని చేసినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి కొనసాగాలి అని చెప్పి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రికను విశ్వసించిన వారు, ఈ యేసుక్రీస్తును విశ్వసించిన వారు ఈ లోకంలో జరుగుతున్నటువంటి అబద్ధ బోధకుల దుర్బోధనల్ని కనిపెట్టలేని పరిస్థితులు ఉంటాయి. వీళ్ళన్నింటిని చెడగొట్టడం గల కారణము ఆ రోజు హవ్వ ఏదైతే మోసపోయిందో అపవాది విషయంలో, ఈ రోజు కూడా అపవాది ఆశలు కలిగినటువంటి దుర్బోధకుల వలలో పడి ఈ యొక్క స్త్రీల సహాయముతోటి సత్య సువార్తను వెంబడించే వారిని కూడా చెరిపే రోజులు ఇవి అని చెప్తూ క్లియర్గా రాస్తున్నాడు. 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారందరూ కూడా హింస పొందుతారు. సద్భక్తి, సంతుష్ట సహితమైన భక్తి. సద్భక్తి అంటే సద్భక్తితో, క్రీస్తు యేసునందు సద్భక్తితో ఆయన ఏదైతే చెప్పాడో ఆయన అనుసరించి ఆ భక్తిని అనుసరిస్తే, ఆ పునాది మీద కట్టబడితే, యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డాడు, పౌలు గారు పడ్డాడు, అలాగే నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఈ యొక్క హింసల్లో కానీ ఉపద్రవాలకు కానీ వెళ్ళొచ్చు. కాబట్టి చెప్తున్నా, ఈ విధమైనటువంటిదే నీకు కూడా సంభవించవచ్చు. ఉద్దేశించిన క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారు. తిమోతి, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచువారును తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. బాగుపడుతున్న వారిగా కనబడచ్చు, స్త్రీల సహాయంతో మోసం చేస్తున్నటువంటి వారు, దుర్బోధకులు, ధనాపేక్షలు, అంత్య దినాల్లో ధనం కూర్చుకునే వాళ్ళు, వారందరికీ కూడా ఏం జరుగుతుందో ఇక్కడ రాస్తున్నాడు. 13వ వచనం, అయితే జనులు కూడా ఎవరైతే దుర్బోధకులను ప్రోత్సహిస్తున్నటువంటి స్త్రీల విషయాలు కూడా, అలాగే ఆ భార్యలకు సహకరిస్తున్న ఆ పురుషులకు కూడా దుర్జనులు, సత్య విషయం అనుభవం లేనటువంటి స్త్రీలను అనుసరిస్తున్నటువంటి భర్తలు కూడా ఇందులో ఉంటారు. దుర్జనులు, వంచన చేసే ధనాపేక్షలైనటువంటి ఉపదేశకులు, దుర్బోధకులు, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. ఉపదేశం చేస్తున్న వారు, ఉపదేశానికి సపోర్ట్ చేస్తున్న వారు, మొత్తం అందరూ కూడా వీరు ఆ సత్య మార్గానికి వెళుతున్నటువంటి విశ్వాసులైనటువంటి వారిని చెరుపుతున్నారు, అలాగే దుర్బోధకులు చెరుపుతున్నారు. వీరు దుర్జనులను వంచుకుని ఇతరులను మోసం చేస్తున్నారు. వాళ్ళు మోసం చేసి ధనాన్ని సంపాదించుకుంటున్నారు. తాము మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. ఇంకా ఇలా మోసం చేస్తానే ఉంటారు. కానీ వీరు అంత్య దినాల్లో కూర్చుకుంటున్నారు. చివరికి వీరు మోసపోతారు. తిమోతి, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారు. సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఈ లోక అధికారి సద్భక్తిని పాడు చేయాలని చూస్తుంది. అది సంఘ విశ్వాసంలోనే చూపిస్తుంది. ఇది తప్పు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఆశీర్వాదాలు, శ్రమలు ఎందుకు వస్తాయి? అవి రావు. అపహాసకులు, అంత్య దినాల్లో అపహాసకులు వస్తారు, అపహసిస్తారని చెప్పి పేతురు గారు రాస్తున్నాడు, యోధా రాస్తున్నాడు, తిమోతి 4వ పత్రికలో, మొదటి పత్రికలో రాస్తున్నాడు. అపహాసకులు వీళ్ళందరూ కూడా ఈ చివరి కాలంలో ఏం చెప్తారంటే, అంత్యకాలంలో చేసే వీళ్ళ గురించినటువంటి మాట మనం చూసినట్లయితే తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 4వ అధ్యాయము 1 నుంచి అంత్యకాలంలో చేసేది దుర్బోధకులు, అలాగే వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి రాస్తున్నాడు ఆయన. వంచన ఎలా ఉంటుందో చూడండి అంత్య దినాల్లో. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలందును దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులగుదురంట. విశ్వాస భ్రష్టులు, విశ్వాసానికి భ్రష్టత్వము ధనమే. సత్య విశ్వాసాన్ని వెంబడించకుండా ఉండేది భ్రష్టత్వము, అది ధనాశ. ఆత్మ తేటగా చెప్తుంది, ధనాశ పొరలైపోతారు. అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, వివాహమును నిషేధించుచు సత్యం విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటం మానవాళ్ళని చెప్పుదురు. వివాహాన్ని కానీ ఆహార వస్తువులు కానీ, అలాగే అంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఉపవాసం ఉండండి, మీరు ఉండలేరా, ఏమైంది, దేవుడు ఇచ్చాడు కదా ఆరోగ్యం, ఇన్ని రోజులు తింటున్నాం కదా, కొన్ని రోజులు ఉండండి, కొన్ని విషయాలు నిషేధించండి, కొన్ని తినమాకండి. కొంతమంది మాంసం తినరు, కొంతమంది అన్నం తినరు, కొంతమంది రకరకాలుగా
తిండి మానేయండి అని చెప్తా ఉంటారు. ఆ వివాహాలు కూడా నిషేధిస్తూ ఉంటారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ వివాహము దేవుడు తన కార్యక్రమం చొప్పున చేసుకోవచ్చని చెప్తుంది వాక్యము. వివాహాలు కూడా నిషిద్ధమని చెప్తారు. ఎందుకంటే వీరు చెప్పు చేతలో ఉంచుకోవటానికి దుర్బోధకులు, ధనాపేక్షలే కాదు, వీరు అహంకారులు, బింకములాడు వారు. అహంకారం ఏంటి? నా దగ్గర డబ్బు లేకపోతే పర్లేదు, కానీ నేను 10 మందిని నేనేం చేయాలి? నా హోల్డ్లో పెట్టుకోవాలి, నేను చెప్పినట్టు వినాలి. నేను పెళ్లి చేసుకోవద్దంటే చేసుకోకూడదు, నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలి. అలాగే నువ్వు తిను అంటే తినాలి, తినొద్దంటే తినకూడదు. అంటే ఒక రకంగా చూస్తే అహంకారులు, అహంకారంతో వీళ్ళు చెప్పింది జరగాలి. వాడు డబ్బున్నావా బోధకుడా, డబ్బు లేని బోధకుడా కాదు. ఇక్కడ అహంకారం, బింకములాడు వారు చెప్పు చేతుల్లో ఈ యొక్క ప్రజలను చేతిలో పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో వారు చెప్పిందే జరగాలంటారు. వారు ఇక్కడ రాయబడలేనటువంటి వాక్యాన్ని తీసుకుని కూడా వారు చెప్పిందే చేయాలంటారు. వీళ్ళు ఎవరంటే అహంకారులు, దోషకులు. చేయకపోతే దూషిస్తారు. రకరకాలుగా ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయి. టాబ్లెట్స్ ఆరోగ్యానికి వాడుకోవచ్చు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. జబ్బు కలిగినటువంటి సందర్భంలో తిమోతికి రాస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నీ కడుపు జబ్బు నిమిత్తము, అప్పుడప్పుడు వచ్చే నీ కడుపు జబ్బు నిమిత్తము కొద్దిగా ద్రాక్షారసం కూడా పుచ్చుకోమంటాడు. అంటే కడుపులో ఉన్నటువంటి జబ్బు కోసం సంబంధించి ఒక మెడిసిన్ లాగా ఏదో ఆయన చెప్తున్నాడు, అక్కడ రాస్తున్నాడు. కానీ ఇవన్నీ నిషేధిస్తారు. ఇవన్నీ కూడా నిషేధించడానికి గల కారణం ఏంటంటే, నా దగ్గర ఉన్న వాళ్ళు ఇలా ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి. అహంకారులు, బింకములాడువారును అహంకారులు. అహంకారం అంటే మనం అనుకోవచ్చు ధనాపేక్షలు అయితే కనబడుతున్నారు, కానీ ఈ అహంకారులు కనబడదు. కానీ వీరేంటంటే దగ్గర జనాన్ని పెట్టుకోవాలి, నా హోల్డ్లో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, నేనేం చెప్తే చేయాలి, తినొద్దంటే మానేయమంటే మానేయాలి. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఈ యొక్క లోకంలో, మానవ శరీరంలో, ప్రతి ఒక్క మానవ శరీరంలో ఉంటుంది, నా శరీరంలోనే ఉంటుంది. కానీ దాన్ని ఏ వాక్యం అయితే వచ్చిందో ఆ వాక్యము మూలుగులు లోపల ఎక్కడైతే ఉందో, ఆ 4వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది ఎబ్రీలు రాసిన పత్రికలో, మనలో అడిగే తత్వం ఎక్కడ ఉండకుండా ఉండటం కోసం వాక్యం మన యొక్క బోన్స్ లోపల అంతా కూడా పరిశీలించి స్కానింగ్ చేస్తుందంట. అది వాక్యం చేసి మనలో ఉన్నటువంటి పాపాన్ని బయట తీస్తుంది. అహంకారం, దుర్మార్గత అన్ని కూడా వెలికి తీసేస్తుంది. ఆ వాక్యానికి మనం అవకాశం ఇవ్వాలి. వాక్యాన్ని రానివ్వరు. అహంకారులు, దుర్మార్గులు అని రాయబడుతుంది ఇక్కడ. దోషకులు. వాక్యం వచ్చి వెలుగుగా ఆ వాక్యాన్ని వచ్చి దాన్ని వాక్యం ద్వారా సరి చేసుకోవాలని చూసుకోరు. వారు చెప్పిందే జరగాలంటారు. పెళ్లి నిషిద్ధం చేస్తారు. ఆహార వస్తువులు తింటం మానేయమంటారు. ఉపవాసం ఉండమంటారు. లేనిపోయిన శ్రమలని పెడతా ఉంటారు. సంఘాల్లో ప్రతి ఒక్కరిని హింసిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారంట. దోషకులు వీళ్ళు. కృతజ్ఞత లేని వారు, తల్లిదండ్రులకి అవిధేయులు. తల్లిదండ్రుల మాట వింటున్నట్టుగా నటిస్తారు, తల్లిదండ్రులు చెప్పిన మాట ఏమి వినరేళ్ళు. కృతజ్ఞత లేని వారు అపవిత్రులు, హృదయ శుద్ధి లేదు. వీరు ధనవంతులకే కాదు, అహంకారం కలిగినటువంటి వారి మాట నెగ్గించుకోవాలని చూసేవారి పరిస్థితి కూడా ఇదని తిమోతికి రాస్తున్నాడు. అంత్యకాలాల్లో ఇటువంటి వారందరూ కూడా తారసపడతారు, కనబడతారు. జాగ్రత్త, ఎవరిని చూసి మోసపోవద్దు. దేవుని వాక్కు ఉంది. ఈ వాక్కు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మీరు నడవండి. ఏ సువార్త సేవకుడు చెప్పినా వినకండి. సువార్త సేవకుడు తమకు కలిగినటువంటి స్వార్థానికి ఒకరికి ధనం పిచ్చి, ఒకరికేమో వారి మాట నెగ్గించుకోవడం పిచ్చి, వారి రకరకాలైనటువంటి పిచ్చిలతో బతుకుతూ ఉంటారు. గర్వాంధులు అయిపోతూ ఉంటారు. భక్తి గర్వారిగా కనబడతారు, భక్తులు కూడా ఉండవు, ఏముండదు. కానీ వాక్యాన్ని విడిచిపెట్టకండి. వాక్యాన్ని ఆ సమయం ఉండగా నేర్చుకోండి. ఈ వాక్కు మిమ్మల్ని నిత్య రాజ్యానికి తీసుకొస్తుంది. దేవుడు తన కనికరం చొప్పున మనకు అనుగ్రహించబడినటువంటి వాక్కు లేకపోతే ఈరోజు మనందరం కూడా ఒక సేవకుడి దగ్గర మోచేయి నీళ్లు తాగుతూ బతకాల్సి వచ్చే పరిస్థితి. కానీ ఈ మోచేతి నీళ్లు తాగితే, జీవజలాన్ని తాగితే నిత్యరాజ్యంలో ఉంటాము. తప్పిపోకుండా ఉండటానికి యేసుక్రీస్తు వారు వచ్చి బైబిల్ ఇచ్చెళ్ళారు మనకి. బైబిల్ అనుసరించండి. సేవకులు ఎవ్వరూ కూడా అనుసరించదగిన వారు కాదు. ఎట్లా అయినా సరే మనుషులే. వారికి ధనముందా లేదా కాదు, దేవుడు వాక్కు బట్టి నడుస్తున్నారో లేదో చూడండి. మనుషులు ధనాపేక్షలే కాకుండా బెంకములాడుతూ అహంకారులు, దేవుడి వాక్యానికి నడవట్లేదని చెబుతారు, కానీ మనం నడుస్తున్నామా లేదా ఇందులో చూసుకోండి. అలాగే అంత్యకాలాన్ని కూడా గుర్తుపట్టి జాగ్రత్త పడండి. అంత్యకాలంలో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయంటే దుర్బోధకులు స్త్రీలను సహాయం చేత దుర్బోధలు చేస్తున్నారంటే, స్త్రీ శక్తి చేత దుర్బోధలు చేస్తున్నారంటే, సత్యమైనటువంటి స్త్రీ శక్తి మీద ఆధారపడి నడుస్తున్నాయి ఈరోజు సంఘాలన్నీ కూడా.
వారిని బట్టి మీరు గుర్తుపట్టండి, ఇది అంత్య దినాలు, అపాయకరమైనటువంటి రోజులు. కాబట్టి తిమోతికి చెప్తున్నాడు, తాను అయితే దుర్జనులను వంచకులను హింస పొందుదురు, ఆ దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. చివరికి వీళ్ళందరూ చెడిపోతారు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనము బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. ఏదైతే ఈ వాక్కు, యేసుక్రీస్తు వారి యొక్క వాక్కు పునాది మీద వేయబడినటువంటి క్రీస్తు అనే పునాది ఏదైతే వేశారో ఆ బండ మీద కట్టబడండి. ఇది నీకు తెలుసు తిమోతి, దీని మీద నిలకడగా ఉండు. ఈ పునాది నుండి తప్పిపోమాకు. అనేకులుగా వచ్చి జనాలు చూసి, వెలుచూపుగా కనబడుతున్న జనాన్ని చూసి, ఆస్తులను చూసి సత్య సువార్త నుంచి తొలగిపోవద్దు. ఎట్టి పరిస్థితిలో నువ్వు తొలగిపోవద్దు అని చెప్పి రాస్తున్నాడు. అలాగే 16, 17 అధ్యాయాల్లో ఈ వర్తమానాన్ని, ఈ లేఖనాన్ని చెప్తున్నాడు. ఒక సేవకుని చూపించట్లేదు, రాస్తున్నాడు. దైవజనుడా, 16వ వచనము, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన ఈ లేఖనాలు కలిగినాయి. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ లేఖనము బట్టే, ఈ లేఖనము ప్రతిది కూడా ఉపదేశించాలి. ఇందులోది ఈ ఉపదేశంలోంచి ఖండించు, తప్పుదిద్దు, నీతి అందు శిక్ష చెయ్యి, ప్రయోజనకరమై ఉన్నది. నీతి మార్గం చూపిస్తాడంట. నీతిమంతుడు పరలోక రాజ్యం మార్గాన్ని చూపిస్తాడు. వాడికి శిక్షలు వస్తాయి, వాడు ఇబ్బంది పడతాడు, ఆయన సహాయం చేస్తాడు. నన్ను తప్పించాడు, నా హింసలన్నింటిలోంచి కూడా ఆయన తప్పించాడని రాస్తున్నాడు. ఇక్కడ 11వ వచనం చివరి మాట, అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించను. నీతి మార్గాన్ని చూపించే వారికి తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. అయితే ఈ లేఖనం ప్రకారం నువ్వేం చేయి, దైవజనుడా, ఉపదేశించు, ఖండించు, తప్పుదిద్దు, తర్వాత నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది లేఖనము, బైబిలు. దీన్ని బట్టి ఇందులో రాయబడిన మాట ప్రకారం మనం వెళ్ళాలి, నడవాలి. కాబట్టి ధనాపేక్షలు, అహంకారులు మాటలు విని మోసపోయే రోజుల్లో మనం ఉన్నాము. అహంకారముతోటి, ధనాపేక్షతోటి తమకు కలిగినటువంటి ఇచ్చా కోరికలు నెరవేర్చుకున్నటకు ఈ లోకంలో మనుషులు చేయొచ్చు. కానీ లేఖనం ఏదైతే చెప్తుందో, ఈ లేఖనం కనుక లేకపోతే, పరిశుద్ధాత్మదేవుడి సహాయం లేకపోతే అందరూ కూడా సత్య మార్గాన్ని వెళ్ళేవారు, అందరూ కూడా తప్పిపోయేవాడు. కాబట్టి ఈరోజు మనకి దేవుడు తన కనికరం చొప్పున ఇంత పెద్ద బైబిలు ఆయన తయారు చేసి పెట్టాడు. ఇది చరిత్ర మొత్తం ఇందులో ఉంది. ఈ చరిత్రను తెలుసుకోవడం మన ప్రాముఖ్యమైన విషయము. ఎవరో బలహీనమైనటువంటి స్త్రీల బలాన్ని తీసుకుని, వారి యొక్క సపోర్ట్స్ తీసుకుని, సత్యమైనటువంటి స్త్రీల సపోర్ట్స్ తీసుకుని దుర్బోధకులు ఇష్టం వచ్చినట్టు బోధలు చేస్తూ, అబద్ధ బోధలు చేస్తూ, పరలోకాన్ని నడపాల్సినటువంటి వాక్కుని భూలోకానికి ట్రాన్స్ఫర్ చేసి భూలోక సంపదను సంపాదించుకుంటూ ధనాపేక్షలైపోయి, అలాగే ధనాన్ని వదిలేసి అహంకారులైపోయి తమకు లోపడాలని చెప్పి లోపరుచుకునే వారు ఉంటారు. ఇటు రకరకాలైనటువంటి వారు ఉంటారు. వీరందరి నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఈ యొక్క గ్రంథము, లేఖనము ఏం చెప్తుందో మనం ఎరిగిన వారమై ఉండాలి. అందుకని దివారాత్రులు బైబిల్ చదవమన్నాడే కానీ ఆయన దివారాత్రులు ప్రార్థన చేస్తూ కూర్చోమని చెప్పలేదు. ప్రార్థన చెయ్యాలి. అది మన ఆత్మీయ జీవితానికి బలాన్ని ఇస్తుంది. భూ సంపద దేని గురించి కూడా ప్రార్థన చేయమని బైబిల్ చెప్పట్లేదు. మనకి కృత నిబంధన విశ్వాసులైనటువంటి మనకిచ్చిన టాస్క్ వేరు, మనకిచ్చినటువంటి ఆ యొక్క గురికి వెళ్ళే విధానం వేరు. కాబట్టి ఇందులో రాయబడిన వాక్కును నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుదినము దీని గురించి ధ్యానించండి. నువ్వు 100 సార్లు చదివిన ఉపయోగం ఏం లేదు. ఈ బైబిల్ 100 సార్లు చదివితే ఉపయోగం లేదు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని ఎరిగితే, ఒక అధ్యాయం వెళ్ళాలంటేనే కనీసం వారం 10 రోజులు పట్టింది. ఒక అధ్యాయం చదవాలంటే, ధ్యానిస్తూ చదవాలంటే దగ్గర పట్టిద్ది. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ధ్యానించి అర్థం చేసుకోవాలంటే వారం 10 రోజులు పట్టిద్ది. నువ్వు ఇది సంవత్సరాలకి 1 సారి 2 సార్లు చదివాను, 10 సార్లు చదివంటే గొప్ప ఏం కాదు, చదవడం కాదు. ఇందులో ఏం రాయబడిందో అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం నడిపించడానికి సహాయం చేస్తాడు. కాబట్టి బైబిల్లో ఏం చెప్తుందో నేర్చుకోండి. స్త్రీల యొక్క బలహీనమైనటువంటి ఘట్టాలతోటి ఈ యొక్క బలవంతులవుతున్నటువంటి దుర్బోధకులను చూసి కంగారు పడిపోమాకండి. వాడు సంపాదించేశారు, సంపాదించేశారు, ఫైనల్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అనుకోండి. ఫైనల్ అవలా. వారి గురించి ఏం చెప్తున్నాడు ఆయన? అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు,
అంతకంతకు చెడిపోదురు. వారు మోసం చేసి సంపాదించేసి మేము గొప్పోళ్ళు అయిపోయామని చెప్తున్నారు దుర్జనులు. అలాగే బింకమ వంచకులు అబద్ధ బోధ సువార్త చేసి సువార్త అని చెప్పి అబద్ధ బోధ చేసి మేము చాలా సంపాదించాం, చాలా ఆత్మలు సంపాదించాం, చాలా బిల్డింగులు ఆస్తులు సంపాదించాం అని చెప్పేవారు ఇతరులు మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు వారే మోసపోతున్నారు అన్న సంగతి తెలుసుకునే రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. కనుక మనము సత్య విషయమై నిరీక్షిస్తున్నటువంటి వారు, సత్యవాక్యాన్ని అనుసరిస్తున్న వారు, చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వాక్కు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ లేఖనం గనక లేకపోతే దుర్బోధకులు, ఆ ధనమున్న వాళ్ళ లేని వాళ్ళ ఎవరన్నా మోసం చేయొచ్చు. కానీ దుర్బోధనలో విషయాల్లో పడిపోకండి. దుర్బోధనల్ని నమ్మి సత్య మార్గాన్ని విడిచిపెట్టకండి. ఆయన వేసిన పునాది మీద స్థిరంగా మనం ఉండి నడవాలని దేవుడు తన కనికరం చెప్పిన వాక్యం తెలియజేస్తుంది. ఇంతవరకు ఎంత చక్కని ప్రేమ చూపించి దేవుడు నాకు ఈ వాక్యను అందించాడు గత ఆదివారం నాడు. అలాగే ఈ వాక్కుని రికార్డ్ చేయాలని చెప్పి మీకు తెలియజేయాలని ఎంతో సంతోషిస్తున్నాను. స్త్రీల విషయమై వారు బలాన్ని పొందుకుంటారని నేను అనేకులను చూశాను. ఏ స్త్రీలు కూడా ఈ సువార్తను అంగీకరించట్లేదు, సత్య సువార్తను. అయితే అప్పుడు నా ఏంటి ప్రభు అని బాధపడుతున్నప్పుడు ఆయన నాకు చూపించినటువంటిది ఇది. ప్రార్థన చేసుకుంటున్నా నాకు అనిపించింది. ఆయన వెంటనే చెప్పాడు, అన్నా నువ్వు ఎంతకాలంలో స్త్రీలు ఎలా ఉంటారో, దుర్బోధకులు ఎలా ఉంటారో చూడండి. ఆయన వాళ్ళ సపోర్ట్ ఏంటంటే సత్యమెరగనటువంటి స్త్రీలు సంఘానికి వచ్చి ఎల్లప్పుడూ అక్కడ నేర్చుకున్నట్టే ఉంటారు, ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తారు, అసలు సంఘాన్ని విడిచిపెట్టరు, వాళ్ళు అలాగే ఉంటారు. కానీ వారికి సత్యం తెలియదు. ఎప్పుడు నేర్చుకున్న వారుగానే ఉంటారు కానీ సత్యం తెలియదు. అలాంటి వాళ్ళని పెట్టుకుని దుర్బోధకులు చలామణి అవుతున్నారు, ముగింపు ఉంటుందని చెప్పి ఇక్కడ తిమోతి గారికి రాసు 2వ పత్రిక 3వ అధ్యాయం అంత్యకాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్తున్నాడు. తన కనికరం చెప్పున మనకి ఈ వాక్యం అందించబడింది. మీకు కూడా తెలియపరచగల కారణం దేవుడు తన ప్రేమ చొప్పున నాకు ఇచ్చినటువంటి సత్యాన్ని మీరు కూడా ఎరిగి అంత్యకాలాన్ని గుర్తుపట్టి ఇంకా మనం సిద్ధపడాలి. ఇటువంటి వారు ఉన్నారన్నప్పుడు స్త్రీల చేత మోసం చేస్తున్న వారు చూస్తున్నప్పుడు ఆయన రాకడ కొరకు చాలా ఇంకా ఖచ్చితంగా మెలకుగా ఉండే, అంటే రాత్రంతా కాదు, ఎప్పుడు కూడా అవేర్నెస్తో ఇంకా మనలో ఏమున్నాయి పాపాలు, మనలో ఏముంది అనేసి చూసుకుంటూ మనం బోధించిన తర్వాత మళ్ళా మన దగ్గర ధనం వస్తుందా, లేకపోతే ఈ లోకం వచ్చేస్తుందా, లోకంలో పడిపోతున్నాం అని కూడా చూసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు సాగు. దేవుడు తన కనుక చెప్పిన మాటలకి సర్వగంతం మేము యేసుకే చెందిస్తున్నాను. అయ్యా మాట్లాడేది ఆయన, మాట్లాడుతుంది తండ్రి మనలో ఉండి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారిలో ఉండి మాట్లాడాడు, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజు మనతో మాట్లాడాడు. సర్వగంతం మేము యేసుకే చెందిస్తూ పరిశుద్ధాత్మ సన్నిధి ఎల్లవేళ మనందరితో నడిపించును గాక. ఆమేన్.